యేసులో సమృద్ధి జీవం, యేసులో సమృద్ధి జీవం, యేసులో సమృద్ధి జీవం, యేసులో సమృద్ధి జీవం. సమృద్ధి అయిన ప్రభుని జీవం సమృద్ధిగా మనలను బలపరచు. సమృద్ధి అయిన ప్రభుని జీవం సమృద్ధిగా మనలను బలపరచు. అలసిన హృదయాలకు ఇది సమృద్ధి జీవం, విరిగిన హృదయాలకు వాక్యామృత జీవం. ఓ నేస్తమా వీక్షించుమా యేసులో సమృద్ధి జీవం. ఓ నేస్తమా వీక్షించుమా యేసులో సమృద్ధి జీవం, యేసులో సమృద్ధి జీవం, యేసులో సమృద్ధి జీవం, యేసులో సమృద్ధి జీవం, యేసులో సమృద్ధి జీవం. సమృద్ధి జీవం, సమృద్ధి జీవం, సమృద్ధి జీవం, సమృద్ధి జీవం. అందరూ కూడా మన పరిశుద్ధ గ్రంథాలను యెషయా గ్రంథము 43వ అధ్యాయము 4వ వచనాన్ని ధ్యానం చేసుకుందాం. ఇంగ్లీష్ బైబిల్ ఉంది కదా, చదవండి మరి. ఐజయా 43 chapter 43 verse 4. Since you are precious in my sight, Since you are precious in my sight, you have been honored, you have been honored, and I have loved you. and I have loved you. Therefore, I will give you men for you, and people for your life. ఓకే, గమనించండి, మన దేవుడు మనలను ఎలా చూస్తూ ఉన్నాడు, ఎలా ఎంచుతూ ఉన్నాడు. రైట్? సాధారణంగా తల్లిదండ్రులు మరి పిల్లలు చాలా చిన్నగా ఉన్నప్పుడు కదండి వాళ్ళని ఎత్తుకొని ముద్దాడి కదండి, అంటే వాళ్ళకి రకరకాల పేర్లు పెట్టి కదండి, సో వాళ్ళకున్న ప్రేమను వ్యక్తపరుస్తాం కదా. సో మన పిల్లల మీద మనకున్న ప్రేమను వ్యక్తపరుస్తాం. అలాగా దేవుడు కూడా తన వాక్యంలో ఆయన చెప్పినట్టుగా ఆయన మనకు దేవుడు, మనం ఆయనకు ప్రజలమై ఉన్నాం. సో అయితే దేవుడు మనల్ని ఎలాగా ఆయన చూస్తూ ఉన్నాడు, ఆయన మనం ఎలాగా కన్సిడర్ చేస్తున్నా, లేక ఆయన రిగార్డ్ చేస్తున్నారు, ఈరోజు వాక్యం నుంచి ధ్యానం చేద్దాం. సో ఈ వాక్యంలో 3 విషయాలు ఉన్నాయి. దేవుడు తన ప్రజలను ఆయన ఏ రీతిగా ఆయన సంబోధిస్తూ ఉన్నాడు, చూస్తూ ఉన్నాడు, కన్సిడర్ చేస్తూ ఉన్నాడు. అది ధ్యానించిన తర్వాత దేవుడు మనల్ని అలాగే చూస్తూ ఉంటే మనం కూడా ఆయన ఎలా చూడాలి. దేవుడు మనల్ని అలాగా పిలుస్తూ, మనల్ని అంత ప్రేమతో మనల్ని పిలుస్తూ, అంత చక్కగా మనం చూసుకుంటానని ఆయన వాగ్దానం చేస్తూ, ఆయన కృపను మనకు తోడుగా ఉంచి నడిపిస్తూ ఉన్నప్పుడు మరి మనం కూడా ఆయన ఎలా చూడాలో ఈరోజు ఆ అంశం గురించి ధ్యానం చేద్దాం. ఈ 43:4 వచనంతో పాటుగా ఎవరైనా ఇంకొకరు 49వ అధ్యాయము 5వ వాక్యం కూడా చదవండి. ఇదే యెషయా గ్రంథము 49వ అధ్యాయము 5వ వచనం కూడా చదువుకుందాం. యెహోవా దృష్టికి నేను గనుడనైతిని, నా దేవుడు నాకు బలమాయెను. తనకు సేవకుడునై ఉండి తన యుద్ధకు యాకోబును తిరిగి రప్పించుటకు, ఇశ్రాయేలు ఆయన యుద్ధకు సమకూర్చబడుటకు నన్ను గర్భమున పుట్టించిన యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు. చాలండి. ఇందులో ముఖ్యంగా మొదటి భాగాన్ని మీరు చూస్తే యెహోవా దృష్టికి నేను ఘనుడనైతిని అని అంటూ ఉన్నారు. రైట్. సో ఈ
2 వచనాలు మరి మనం పక్కన పెట్టి చూస్తే, దేవుడు తన ప్రజలను ఆయన ఎలా చూస్తూ ఉన్నాడు, దేవుడు తన ప్రజలను ఏ రీతిగా ఆయన ఎటువంటి అవగాహనతో ఆయన మనల్ని నడిపిస్తూ ఉన్నాడు అని చూస్తే, మొట్టమొదటిగా దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, ఈ 43:4 మనం చదువుకున్నట్టుగా, నీవు నా దృష్టికి ప్రియుడవైనందున. సో దేవుని దృష్టి మనం ఎవరు చెప్పండి? ప్రియులం. ఇంగ్లీష్లో ఏమనుంది అక్కడ? యు ఆర్ ప్రెషియస్. నీవు నా దృష్టికి ప్రియుడవైనందున అని తెలుగులో ఉంది, ఇంగ్లీష్లో యు ఆర్ ప్రెషియస్. సో ఆ ప్రెషియస్ అంటే ఏంటి? వాల్యుబుల్ అని అర్థం, అంటే చాలా విలువైంది. ఓకేనా? సో కాబట్టి మనకు కొన్ని చాలా వాల్యుబుల్స్గా ఉంటాయి. ఓకేనా? సో అయితే దేవుడు అంటున్నాడు, మీరు నాకు చాలా వాల్యుబుల్, నాకు చాలా ప్రెషియస్. ఇప్పుడు మనకు కనుక ఏదైనా ఒక చాలా కాస్ట్లీ ఒక వస్తువు మనకు ఉందనుకోండి, చాలా జాగ్రత్త చూసుకుంటాం కదండి. మీ ఇంట్లో ఒక వస్తువు ఉందండి, చాలా కాస్ట్లీ అది ఐటమ్. ఓకేనా? మనది వాచో లేకపోతే సెల్ ఇంకోటి ఏదో అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. సో అది చాలా మరి వెలబెట్టి మీరు కొన్నారు కాబట్టి మీరు ఎలా చూసుకుంటారు దాన్ని? చాలా జాగ్రత్త చూసుకుంటారు కదండి. అమ్మో అది ఏమాత్రం కూడా కింద పడకుండా కదా చాలా జాగ్రత్తగా మనం తీసి, ఓకేనా, అలా పెట్టడం కదా. ఇప్పుడు ఇదే ఒక 2 లక్షల రూపాయలు అనుకుందాం, ఓకేనా, అది అంత కాదు. సో దాన్ని ఏం చేస్తాం, చాలా జాగ్రత్తగా మనం కదండి పెడతాం. అమ్మ మళ్ళీ ఎక్కడికి జారిపోద్దు అని కదండి. సో దాన్ని ఎవరైనా తీసుకున్నప్పుడు వెంటనే మళ్ళీ దాన్ని మనం లాగేసుకుంటాం. ఓకే, దాన్ని చాలా జాగ్రత్తగా కేర్ఫుల్ హ్యాండిల్ చేస్తాం కదా. ఎలా పడితే రఫ్ అండ్ టఫ్గా ఇలా మనం చేయం కదా. సో ఎందుకంటే దాన్ని మనం చాలా విలువైనదిగా ఎంచాం కాబట్టి దాన్ని చాలా ప్రెషియస్గా మీరు చూసుకుంటారు. అది విలువైందని మీరు ఎంచారు కాబట్టి ఈ వస్తువు, సో మనం చాలా జాగ్రత్తగా దాన్ని కాపాడుకుంటాం. అమ్మ మళ్ళీ ఎక్కడది పాడైపోద్దో, ఎక్కడ కింద పడుతుందో, ఎక్కడ పగిలిపోద్దో, అమ్మ మళ్ళీ అంత డబ్బులు పెట్టి కొన్నాం కదా అని మనం ఏం చేస్తాం, ఒక వస్తువుని చాలా ప్రియమైనదిగా మనం ఎంచుతాం. ఎప్పుడంటే అది విలువైనప్పుడు మాత్రమే కదా. అదే మనకి చీప్ అనుకోండి, చీప్ దాన్ని ఏం చేస్తాం, మనం చాలా దాన్ని అలాగే చూస్తాం, దాన్ని ఎలా పడితే మనం దాన్ని అలాగే పడేస్తుంటాం, దాన్ని అంత ప్రియమైనదిగా మనం ఎంచాం. ఇప్పుడు దేవుడు నిన్ను నన్ను లేక తన సంఘాన్ని మరి ఈ యొక్క మాటలు యెషయా ప్రవక్త చెప్తున్నప్పుడు ఆయన ఇశ్రాయేలు దేశానికి మాటలు చెప్తున్నారు. సో తన ప్రజలను దేవుడు ఎలా ఎంచాడంటే ప్రియమైన వారిగా ఎంచారు. ప్రియమైన వారిగా ఎంచడం అంటే ఏంటి? విలువైన వారిగా ఎంచడం. ఈ వస్తువు చాలా ప్రియం అంటే వాస్తవం చెప్పాలంటే అది చాలా ఎక్స్పెన్సివ్, చాలా కాస్ట్లీ, చాలా వెలగలదండి. చాలా ప్రియమైనదిగా దేవుడు తన బిడ్డలు ఎంచుతున్నారంటే ఆయన మనల్ని చాలా విలువైన వారిగా ఎంచుతూ ఉన్నారు. అందుకే ఆయన చూడండి, దేవుని ప్రజలతో ఎప్పుడైతే ఆయన ప్రజలు ఐగుప్తులో నుంచి తమ యొక్క ప్రయాణాన్ని ప్రారంభించి ఇంకా అలాగే వారు ప్రయాణం చేస్తూ ముందుకు వస్తూ సీనాయి పర్వతం అనే పర్వతం దగ్గరికి వచ్చినప్పుడు మరొకసారి దేవుడు తన ప్రజల మీద ప్రజలు ఎలాగ ఆయన చూస్తూ ఉన్నాడు, ఎలాగ వారిని ఎంచుతూ ఉన్నాడో మరొకసారి ఆయన వారికి జ్ఞాపకం చేయడం జరిగింది. నిర్గమకాండము చదవండి 19వ అధ్యాయము 4వ వచనం. నేను ఐగుప్తీయులకు ఏమి చేసినో మిమ్మను గద్దరెక్కల మీద మోసి నా యొద్దకు మిమ్మల్ని ఎట్లు చేర్చుకుంటున్నో మీరు చూసిరి. కాగా మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధనను అనుసరించి నడిచిన ఎడల మీరు సమస్త దేశ జనులలో నాకు స్వకీయ సంపాద్యమగుదురు. సమస్త భూమి నాదే కదా. మీరు నాకు యాజక రూపమైన రాజ్యముగాను పరిశుద్ధమైన జనముగాను ఉందరని చెప్పు. చాలండి. మోషేతో దేవుడి మాటలు చెప్పి వాళ్ళందరికీ చెప్పు మోషే అని చెప్పారు. ఏంటంటే దేవుడు మరొకసారి, అంటే అనేక సందర్భాలు, ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు కాదు, చాలా సందర్భాలు దేవుడు తన ప్రజలు ఎలాగైతే మనం ప్రేమగా మన పిల్లలు ఎంచినప్పుడు మరి వాళ్ళకి ఎన్నోసార్లు మన ప్రేమను వ్యక్తపరుస్తుంటామో దేవుడు ఆ రీతిగా ఏం చేశాడు, నేను ఐగుప్తీయులకు ఏమి చేసినో మిమ్మల్ని గద్ద రెక్కల మీద మోసి నా యొద్దకు మిమ్మల్ని ఎట్లు చేర్చుకుంటున్నో మీరు చూచారు. కాబట్టి మీరు ఇప్పుడు నాకు స్వకీయ సంపాద్యమగుదురు, అలాగే యాజక రూపమైన రాజ్యముగాను పరిశుద్ధమైన జనముగాను ఉందురు అని దేవుడు చెప్తున్నాడు. అంటే ఒక మాటలో చెప్పాలంటే మీరు నా దృష్టిలో ఎంతో విలువైన వారు.
నేను మిమ్మల్ని ఎంతో ప్రియముగా ఎంచుతూ ఉన్నాను. యు ఆర్ సో వాల్యుబుల్ ఇన్ మై సైట్, యు ఆర్ సో ప్రెషస్ టు మీ, యు ఆర్ సో డియర్ టు మీ. నేను మిమ్మల్ని ప్రియముగా ఎంచుతున్నాను. అయితే మనకు తెలుసు దేవుడు వారిని ఏ స్థితిలో నుంచి బయటికి విడిపించారు. దేవుడు వారిని చాలా నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు, అంటే ఏ సహాయం వారికి అందనప్పుడు దేవుడికి వారు మొరపెట్టినప్పుడు వారి మూలుగు, వారి వేదన, వాళ్ళు పడుతున్న బాధను దేవుడు చూచి దేవుడు వారిని విడిపించడానికి దేవుడు మోషేని పంపించి దేవుడు వారికి సహాయం చేశాడు. సహాయం చేసిన తర్వాత ఇంకా ఆయన అందరూ ఇశ్రాయేలు అందరూ కూడా ఆ విషయాన్ని తెలుసుకోవడం కోసం ఆయన అందరినీ కూడా మరి పరిశుద్ధమైన వారిగా ఆయన ఆ దేవుడు ఏ రీతిగా వారిని పరిశుద్ధ జనాంగంగా మార్చాడో, ఆయన ప్రజలుగా చేసుకున్నాడో, ఆయన సొత్తైన ప్రజలుగా చేసుకున్నాడో, ఆయన ప్రతి సందర్భంలో కూడా దేవుడు వారికి జ్ఞాపం చేశాడు. జ్ఞాపం చేసి అంటే తద్వారా వారు కూడా తెలుసుకోవాలి, ఇదిగో మా దేవుడు మమ్మల్ని ఎంతగానో ప్రేమగా ఎంచుతున్నాడు, మా దేవుడు మమ్మల్ని ఆయన సొంత ప్రజలుగా చేసుకున్నారు. అంతే కదండి. సో దేవుడు ఎందుకు టైం అండ్ అగైన్ అంటే ఎన్నోసార్లు వాళ్ళకి చెప్పడం జరిగిందంటే తద్వారా సో వాళ్ళు ఇప్పుడు ఎలా జీవించాలంటే మా దేవుడు మమ్మల్ని ఎంతో గొప్పగా ఎంచుతున్నాడు. రైట్. ఇప్పుడు మీ స్కూల్లో టీచర్ కానీ కాలేజ్ లెక్చరర్ కానీ ఓకేనా, క్లాస్ అంతట్లో కూడా మీ పేరు ఓకేనా మెన్షన్ చేసి కదా, మీకు మంచి మార్క్స్ వచ్చాయి అనుకుందాం ఓకేనా, మంచి మార్క్స్ వస్తే మీ క్లాస్లో మీరే టాపర్ అనుకుంటే మీ నేమ్ని మెన్షన్ చేసి అందరు కూడా సో అండ్ సోని అప్రిషియేట్ చేద్దాం, చాలా కష్టపడి చదువుకున్నాడు, చాలా కష్టపడి చదివాడు, క్లాస్లో టాప్కి వచ్చాడు, వెరీ గుడ్ అప్రిషియేట్ చేస్తే ఓకేనా, మీరు ఎలా ఫీల్ అవుతారు? హ్యాపీనా సాడా? హ్యాపీ కదా, హ్యాపీ కదా. సో కాబట్టి అంటే మా గురువు గారు మమ్మల్ని అభినందించారు, మా గురువు గారు నేను పడిన కష్టాన్ని గుర్తించి అందరి మధ్యలో నన్ను అభినందించారని చెప్పి మీరు చాలా సంతోషిస్తారు. సో ఇట్స్ లైక్ దట్. ఇప్పుడు దేవుడు తన ప్రజలను ఇదిగో మీరు నాకు ఇష్టమైన ప్రజలు, మీరు నాకు ప్రియమైనటువంటి వారు, మీరు ఎంతో విలువైన వారు, మీరు చాలా ప్రశస్తమైన వారు అని దేవుడు చెప్తుంటే, వాస్తవంగా చెప్పాలంటే ఆ రోజుల్లో మరి ఆ ఫరో వీళ్ళని ఎలా చూచాడండి? ఫరో ఎలా చూచాడు? దేవుడేమో మీరు నాకు ప్రియమైన వారు అని దేవుడు ప్రేమిస్తుంటే ఆ ఫరో వాళ్ళని ఏం చేశాడండి? ద్వేషించాడు, ఆపోజిట్ ద్వేషించాడు. ద్వేషంతో కోపంతో వారు ఎప్పుడైతే సంఖ్య విస్తరిస్తూ ఉంటే ఐగుప్తులో ఇంక అందుకనే వాళ్ళని ఎలా ట్రీట్ చేశాడని ఇంకా బానిసలుగా వాళ్ళని మార్చేసి అందరినీ కూడా ఇశ్రాయేలులందరినీ కూడా బానిసలుగా మార్చేసి వాళ్ళ ద్వారా రోజు మరి వెట్టి చాకరీ చేయించేవారు. వాళ్ళకి అక్కడ ఏమాత్రము స్వేచ్ఛ లేదు, స్వాతంత్రం లేదు. సో ఫరో రాజు లేక ఐగుప్తీయులు దేవుని ప్రజల్ని బానిసలుగా ట్రీట్ చేసేవారు, లేక శత్రువులుగా ట్రీట్ చేసేవారు. దేవుడు ఎలా ట్రీట్ చేశాడండి? దేవుడితో వారిని ఆయనకు మిత్రులుగా, ప్రియమైన వారుగా, ఇష్టమైన వారుగా దేవుడు అలా ట్రీట్ చేశారు. వాస్తవంగా లోకం మనల్ని ఎలాగైనా ట్రీట్ చేయొచ్చు. లోకం మనల్ని చూసి మీరు వేస్ట్ అని చెప్పచ్చు. లోకం మనల్ని చూసి అంటే క్రైస్తవులను చూసి ఓకేనా అంటే వాళ్ళు మనల్ని ద్వేషించవచ్చు, చెప్పాలంటే మనల్ని శత్రువులుగా చూడవచ్చు, చెప్పాలంటే శత్రువులుగానే చూస్తూ ఉంది. వాస్తవం చెప్పాలంటే క్రైస్తవులు ఎన్ని మంచి కార్యాలు చేశారు. వాస్తవం ఇండియా ఈ రోజుకి ఇలా ఉందంటే, ఇండియాలో ఈ డెవలప్మెంట్ జరిగిందంటే ఓకేనండి, అది విద్యారంగంలో కానీ, వైద్య రంగంలో కానీ, వ్యవసాయ రంగంలో కానీ, టెక్నాలజీ పరంగా కానీ, కమ్యూనికేషన్ సిస్టంలో కానీ అన్ని సెక్టార్స్ కనుక తీసుకుంటే ఎవరి వల్ల జరిగింది తెలుస్తుందండి? చెప్పండి, గెస్ చేయండి. ఇండియాలో ఉన్నటువంటి సాంఘిక దురాచారాలు ఏంటి, ఆ రోజుల్లో ఏం జరిగేది తెలుసండి? అమ్మ మీరు వినే ఉంటారు కదా, ఆ రోజుల్లో భర్త చనిపోతే భార్యను ఏం చేసేవారు? తీసుకెళ్ళిపోయి కాల్ చేసేవారు. అదే పాడు మీద భార్యను కూడా బలవంతంగా కాళ్ళు చేతులు కట్టేసి దాని మీద పడేసి మంటలు చితి మీద పెట్టి ఆమె కూడా కాల్చేవారు అనమాట బలవంతంగా. దాన్ని సతీ సహగమనం అంటారు. అది ఎన్నో సంవత్సరాలుగా మన దేశంలో ఉంది. అంటే ఒక మనిషిలాగా చూడట్లేదు, ఇంకా అంటే ఆ స్త్రీని మనిషిలాగా చూడట్లేదు. ఒక స్త్రీకి ఒక ప్రత్యేక గుర్తింపు అంటూ ఏమీ లేదు మన దేశంలో. అటువంటి సాంఘిక దురాచారాలు ఇవన్నీ కూడా రూపుమాపింది. అన్ని
విధానాల్లో మార్పు తీసుకుని వచ్చింది ఎవరు తెలుసండి? క్రిస్టియన్ మిషనరీలు, క్రైస్తవ మిషనరీలు. ఓకేనండి. ఇక్కడ ఉన్న వారు కొంతమంది మరి ఇతర దేశాల నుంచి కూడా వచ్చి ఇక్కడ అందరికీ సువార్త ప్రకటించి ఇంకా వారి కోసం ఇటువంటి అన్ని రంగాలు కూడా పనిచేసి కష్టపడి మరి పని చేసిన వారు, రైట్. సో ఈరోజు మనకు న్యూస్ పేపర్స్ ఉన్నాయంటే అది వాళ్ళ వల్లే. ఈరోజు మనకు బ్యాంక్ అనేది ఒకటి ఉందంటే అది వాళ్ళ వల్లే వచ్చింది, రైట్. ఈరోజు మనకి ఇవన్నీ ఫెసిలిటీస్ ఉన్నాయంటే అవన్నీ కూడా వారి వల్ల వచ్చాయి. అయితే ఎన్నో మేళ్ళు ఉన్నాయి కదండి క్రైస్తవ మిషన్ చేసిన మేళ్ళు. అయితే ఈరోజు మేబీ ది ఇండియన్ గవర్నమెంట్, ఓకేనా, సో వాళ్ళు ఏం చేశారంటే క్రైస్తవుల మీద ఒక ముద్ర వేశారు. క్రైస్తవులు దేశ ద్రోహులు అని ఒక ముద్ర వేసి మనల్ని ఇంకా హింసించడం ప్రారంభించారు. అది ఇంకా కొనసాగుతూనే ఉంది ఈ రోజు వరకు కూడా. క్రైస్తవుల్ని ద్వేషించడం ప్రారంభించారు. ఎందుకు? క్రైస్తవులు ఏమీ తప్పు చేయలేదు. చెప్పాలంటే క్రైస్తవులు ఇంకా ఎన్నో మేలులు చేశారు. క్రైస్తవులు ఎన్నో మేలులు చేస్తే ఇవన్నీ ఏది కూడా ఒకటి కూడా అక్నాలెడ్జ్ చేయకుండా క్రైస్తవులు ఇంకా ద్వేషిస్తూ చంపుతూ ఉన్నారు. కావాలంటే క్రైస్తవ్యాన్ని భారతదేశం లేకుండా నామరూపాలు లేకుండా కూడా చేయాలని చూస్తున్నారు. అందుకే వాళ్ళు అనేక రకాల చట్టాలు, యాంటీ కన్వర్షన్ బిల్స్ తీసుకుని రావాలని కూడా చూస్తూ ఉన్నారు. ఇదివరకే ఒక 6 రాష్ట్రాల్లో సక్సెస్ కూడా అయ్యారు. అంటే క్రైస్తవుల మీద మరి అంత ద్వేషం. క్రైస్తవులు ఎలా చూస్తున్నారు? మీరు దేశ ద్రోహులు. కాదు. చెప్పాలంటే దేశాన్ని కట్టింది ఎవరు? నేషన్ బిల్డింగ్లో 100% ఇన్వాల్వ్ అయ్యి పార్టిసిపేట్ చేసింది ఎవరు? క్రైస్తవులు, క్రైస్తవ సేవకులు, మిషనరీస్. అయితే అది కూడా వాళ్ళు తెలుసు. అయితే దాన్ని అక్నాలెడ్జ్ చేయకుండా క్రైస్తవుల మీద వారు ఆ రీతిగా ద్వేషం అనేది పెంచుకొని చూస్తూ ఉన్నారు. సో ఈ రోజున ఎలాగైతే ఇలా మనం ట్రీట్ చేయబడుతున్నామో ఆ రోజుల్లో ఐగుప్తులో ఫరో రాజు మరి అతని గవర్నమెంట్, అతని అడ్మినిస్ట్రేషను దేవుని ప్రజల్ని, జూయిష్ పీపుల్ని, ఇస్రాయిల్ని అలా ట్రీట్ చేశారు. బానిసలుగా, శత్రువులుగా, ఎందుకు పనికిరాని వారుగా ట్రీట్ చేశారు. అయితే దేవుడు ఎలా వాళ్ళు ట్రీట్ చేశాడండి? దేవుడైతే మీరు నాకు ఏమంటున్నాడు? మీరు నాకు ప్రియమైన వారు, మీరంటే నాకు చాలా ఇష్టం, నేను మిమ్మల్ని ప్రేమిస్తూ ఉన్నాను, మీరు నాకు నా సొత్తైన ప్రజలు, నా ప్రజలు, నా స్వకీయ సంపాద్యం, నేను ఇంకా మిమ్మల్ని రాజులుగా చూస్తూ ఉన్నాను, యాజకులుగా చూస్తూ ఉన్నాను అని దేవుడైతే తన ప్రజల్ని ఎంతో ప్రేమగా ఎంచుతూ ఉన్నాడు. కాబట్టి చూడండి, ఈ రోజున మనల్ని కూడా లోకం మన మీద ఒక ముద్ర వేయించేమో. మీరు దేశ ద్రోహులు, మీరు చెడ్డవాళ్ళు, మీరు అలాగా ఇలాగా అని క్రైస్తవుల్ని చూసి, లేక మనల్నే చూసి, మన సొంత వాళ్ళు కావచ్చు, మన బంధువులే కావచ్చు, కొంతమంది మనకు పరిచయస్తులే కావచ్చు, జస్ట్ బికాస్ వి ఆర్ క్రిస్టియన్స్. మనం ఎందుకని పెద్ద నేరాలు ఘోరాలు చేస్తున్నామని కాదు మనల్ని ద్వేషించేది. మనం ఏదో తప్పు చేస్తే ద్వేషించని అందులో అర్థం ఉంది కదండి. అయితే ఏ తప్పు చేయకుండా మనం ప్రభువుని అంగీకరించామని, ప్రభు భక్తిలో ఉన్నామని, యేసు ప్రభువుని వెంబడిస్తున్నామని అని ఒకే ఒక కారణం చేత మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడడం, మీ గురించి అందరికీ చెడుగా చెప్పడం, లేకపోతే మిమ్మల్ని కావాలని ఏదో ఒక సమస్యలు మిమ్మల్ని ఇరికించడం, మిమ్మల్ని నెగిటివ్గా చూపించాలి అందరికీ ఆ ఉద్దేశంతో అని మనలో ఏమీ లేకపోయినా ఉన్నట్టుగా కల్పించి చెప్పడం, అబద్ధాలు చెప్పడం, ఇలాగా ఇది మొట్టమొదటి నుంచి జరుగుతూనే ఉంది. ఇది ఈరోజు కొత్త ఏం కాదు. మన ఇండియాలో ఈరోజు ఈ హిందూ ప్రభుత్వం మనల్ని ఇలా చేస్తూ ఉంది అంటే ఇప్పుడు ఇది కొత్త ఏం కాదు కదండి. ఆది నుంచి ఇదే జరుగుతుంది. దేవుని ప్రజలను, రైట్, ఈ లోక సంబంధులు ఏం చేస్తున్నారండి? ద్వేషిస్తూ శత్రులుగా భావిస్తూ ఉన్నారు. అయితే ఈ లోకం మనల్ని ఇలా ట్రీట్ చేస్తున్నాడు. దేవుడు ఎలా మనల్ని ట్రీట్ చేస్తున్నాడండి? చూడండి, 1 పేతురు 2:9 చదవండి. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిపించిన వాని గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశము, రాజులైన యాజక సమూహము, పరిశుద్ధ జనము. అదండి, లోకమేమో, లేక ప్రభుత్వమేమో, లేక మన బంధువులేమో, లేక మన ఇరుగు పొరుగు వారేమో, లేక మన పరిచయస్తులు ఏమో మనల్ని ఇలా తక్కువగా చూస్తూ ఉంటే, మనల్ని శత్రులుగా చూస్తూ ఉంటే, లేక మనల్ని ద్వేషిస్తూ ఉంటే, లేక మనం
తప్పుడు వాళ్ళు అన్నట్టుగా అందరికీ తప్పుగా చెబుతూ ఉంటే, ప్రభు అయితే మనల్ని ఎలా చూస్తున్నాడండి? హౌ ఈస్ ది కన్సిడరింగ్ అస్? ఆయన ఎలా మనల్ని రిగార్డ్ చేస్తున్నారు? మనం ఆయనకు ఏర్పరచబడినటువంటి వంశము, చోజన్ జనరేషన్, లేక చోజన్ రేస్, రాజులైన యాజక సమూహము. అంటే దేవుడు మనం ఎలా చూస్తున్నాడండి? రాజులుగా చూస్తున్నాడు, అలాగే యాజకులుగా చూస్తున్నాడు. మరి రాజులు గొప్పవారు కదా, రాజులు యాజకులు. కాబట్టి ఇప్పుడు మనందరూ కూడా దేవుని దృష్టిలో, మనందరూ కూడా రాజులే దేవుని దృష్టిలో, మనందరూ కూడా యాజకులే ఆయన దృష్టిలో. అలాగే పరిశుద్ధ జనము, ప్రత్యేకించబడిన జనము, అలాగే దేవునికి సొత్తైన ప్రజలు. రైట్, చాలా మంచి మాట కదండి. దేవునికి మనము సొత్తైన ప్రజలు. అందుకే పౌలు భక్తుడు 1 కొరింథీ 6:19-20, మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మక ఆలయమై ఉన్నది, మీరు ఎరుగురా? మీరు మీ సొత్తు కాదు, విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహంతో దేవుని మహిమపరచుడి. రైట్, అదండి. మనం ఇప్పుడు విలువ పెట్టి కొనబడినటువంటి వారు కాబట్టి ఆయన దృష్టిలో మనం ఎంతో విలువైన వారు. యు ఆర్ సో ప్రెషస్, యు ఆర్ సో వాల్యుబుల్. ఓకేనండి. సో దేవుడు ఆ రీతిగా తన ప్రజలను ఆయన చూస్తూ ఉన్నాడు, ఆ రీతిగా తన ప్రజలను ఆయన చూస్తూ ఉన్నాడు. ఒకసారి 127వ కీర్తన కూడా రండి. 127వ కీర్తన 3-4 వచనాలు చదవండి. కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము, గర్భఫలము ఆయన నిత్య బహుమానమే. యవ్వన కాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలోని బాణముల వంటి వారు. ఓకే, స్వాస్థ్యము. ఓకేనండి. సో కుమారులు యెహోవాను గురించి స్వాస్థ్యము. సో మనం ఆయనకు స్వాస్థ్యంగా ఉన్నాం. సో ఆయన దృష్టిలో మనం ఎంతో విలువైన వారు, లేక బలమైన వారు. సో ఆయన ఆ రీతిగా తన ప్రజల్ని మొదటి నుంచి కూడా చూస్తూ కన్సిడర్ చేస్తూ ఉన్నారు. సో అందుకే మనం చదువుకున్నట్టుగా యెషయాలో దేవుడు తన ప్రజలు ఎలా ఆయన సంబోధించారు? మీరు నాకు ప్రియమైన వారు, నీవు నా దృష్టికి ప్రియుడవైనందున. అది మొట్టమొదటి విషయం. సో దేవుని దృష్టిలో వీఆర్ ప్రెషస్. సో ఒక విషయం మనం తెలుసుకుందాం. ఈ లోకంలో మనల్ని, ఈ లోకస్తులు కావచ్చు, లేక మన బంధువులు కావచ్చు, మన స్నేహితులు కావచ్చు, మనల్ని కొంచెం తక్కువ చేసి తక్కువగా చూసినప్పుడు కూడా దేవుని దృష్టిలో మాత్రం మరి మనము విలువైన వారు. సో కాబట్టి అయ్యో వాళ్ళు ఇలా అంటున్నారు, ఇలా అంటున్నారే అని ఏమీ బాధపడకండి. ఎందుకంటే మన దేవుడైతే మన గురించి చాలా మంచిగా చెప్తున్నారు కదా. కాబట్టి ఆ మాటలే మీ మనసులో ఉండాలి. ఈ లోకస్తులు వాళ్ళు ఇలా అన్నారండి, వీళ్ళు ఇలా అన్నారని చాలాసార్లు మనం కృంగిపోతూ ఉంటాం. ఆ మాటలే కదండి మీరు ఒంటరిగా ఉన్నప్పుడు అయ్యో వాళ్ళు ఇలా అన్నారని చెప్పి దాని గురించి ఇంకా ఆ థాట్స్ మన మైండ్లో వస్తూ ఉంటాయి. అదే ఆలోచనలని సాతాను వాడు తీసుకొని ఇంకొంచెం ముందుగా మనం ఇంకా ఆ థాట్స్ ఎంటర్టైన్ చేయించి మన చేత ఇంకా మనల్ని ఇంకా కృంగిపోయేటట్టు వాడు చేస్తూ ఉంటాడు, ఇంకా నిరుత్సాహానికి గురయ్యేటట్టు వాడు చేస్తూ ఉంటాడు. అందుకే ఎప్పుడైతే మీకు ఆలోచనలు వస్తాయో వెంటనే వాళ్ళు ఇలా అన్నారని వెంటనే నెక్స్ట్ మినిట్ ఇంకా థాట్స్ని ఫర్దర్గా ఎంటర్టైన్ చేయకుండా ఇదిగో నా దేవుడు ఇలా చెప్పాడు అని మీరు కనుక ఒంటరిగా ఉంటే గట్టిగానే మాట్లాడండి, నో ప్రాబ్లం. సాతాను వినబడేటట్టు గట్టిగా మాట్లాడండి. లేదు అందరిలో ఉన్నారనుకోండి, మీ మనసులోనే మాట్లాడుకోండి. ఏ సాతానా, ఓకేనా, నువ్వు నన్ను డిస్కరేజ్ చేయలేవు, ఎందుకంటే నా దేవుడు ఇలా చెప్పాడు. చూడు యెషయాలో 43:4 నా దేవుడు నా గురించి నీవు నా ప్రియుడు అయినందున దేవుడు చెప్పాడు. సో దేవుని దృష్టిలో నేను ప్రియుడను. ఐఎమ్ ప్రెషస్ ఇన్ గాడ్ సైట్. సో మరి వాళ్ళు ఇలా అంటే నాకేంటి, వీళ్ళు ఇలా అంటే నాకేంటి, నా దేవుని దృష్టిలో నేను ప్రియుడను, లేక నా దేవుని దృష్టిలో నేను విలువైన వ్యక్తిని, ప్రశస్తమైన వ్యక్తిని. నువ్వు నన్ను ఆ మాటలు ఈ మాటలు చెప్పి నన్ను నిరుత్సాహపరచలేవు అని సాతానుని మీరు ఎదిరించండి, గద్దించండి. రైట్, మనం ఎవరైతే కొన్నిసార్లు కోపంచి గట్టిగా మనుషులు అరుస్తుంటాం కదండి, సో అలాగా సాతాన్ని అరవండి, అలాగే సాతాన్ని గద్దించండి. ఎందుకంటే నేను దేవుని దృష్టిలో ఇలా విలువైన వ్యక్తిని, వాళ్ళు వీళ్ళు అనుకున్నా పర్వాలేదు, నా దేవుడైతే నన్ను ఘనంగా ప్రియుడిగా లేక ప్రియమైన వ్యక్తిగా ఎంచుతూ ఉన్నాడు. ఓకే, కాబట్టి మొట్టమొదటిగా మనం అది తెలుసుకోవాలి. అయితే ఎప్పుడైతే ప్రభు మనల్ని ప్రియులుగా మనల్ని ఎంచుతున్నారో, ఇప్పుడు మనం కూడా
మన దేవుడిని ఎలా ఎంచాలండి? మనం కూడా మన ప్రభువుని ఎలా పిలవాలి, లేక మనం కూడా ఎలా మన ప్రభువుని ఎలాగా చూడాలి, ఎలా కన్సిడర్ చేయాలి, ఎలా రిగార్డ్ చేయాలి? ఆయన్ని కూడా మరి మనము ప్రియునిగా ఎంచాలి. వెరీ గుడ్. దేవుడైతే మనల్ని ప్రేమగా ఎంచుతున్నాడు, మనం కూడా ఆయన ప్రేమగానే ఎంచాలి. అంతే కదండి? అది సమన్యాయం జరిగినట్టు. దేవుడేమో మనల్ని ప్రేమగా ఎంచి మనమేమో ఆయన పక్కన పెట్టేసాం అనుకోండి, అందులో ఇంక అర్థం లేదు కదండి. సో దేవుడు మనం ఎలాగైతే ప్రేమగా ఎంచుతున్నాడో మనము కూడా ఆయన్ని ప్రియముగానే ఎంచాలి. అంటే దాని అర్థం ఏంటి? మనం కూడా మన జీవితాల్లో ఎలాగైతే దేవుడు మనకు ఫస్ట్ ప్లేస్ ఇచ్చాడు, క్రియేషన్లో మనిషికి దేవుడు ఏమి ఇచ్చాడండి? ఫస్ట్ ప్లేస్ ఇచ్చాడు కదా. అందుకే మనిషికి మనకి ఆధిక్యతలు, ఆ అధికారము, ఆ ఆపర్చునిటీ, అవకాశాలను ఎవరికి ఇచ్చాడు? దేవుడు. జంతువులకు కాదు, మనుషులు కానీ మనకు దేవుడు ఇచ్చాడు. రైట్? ఇవన్నీ సృష్టిలో ఉన్నాయి. అయితే మనిషిగా అంటే ఆయన పోలికలో చేయబడినటువంటి మరి మనకు దేవుడు ఏమి ఇచ్చాడండి? ఆ అథారిటీ ఇచ్చాడు. దీన్ని రూల్ చేసే, ఈ మొత్తం ప్రపంచాన్ని రూల్ చేసేటువంటి ఒక అథారిటీ దేవుడు మనకిచ్చాడు. ఆ జ్ఞానము, ఆ విజ్డమ్, ఆ టాలెంట్, ఆ స్కిల్స్ అన్ని దేవుడు మనకి ఇచ్చాడు. రైట్? ఈ రోజున మనం మనిషి ఇన్ని వస్తువులు కనిపెట్టాడంటే కదండి, మనిషి దేవుడు ఇచ్చినటువంటి జ్ఞానం. ఓకేనండి? ఈ ఫ్యాన్ ఎలా తయారు చేయాలో, ఓకేనండి, ఆ లాక్ ఎలా తయారు చేయాలో, ఓకేనండి, సో ఈ స్టాండ్ ఎలా తయారు చేయాలో అన్నీ దేవుడు మనిషికి ఏమి ఇచ్చాడు? జ్ఞానం ఇచ్చాడు. సో మనిషిని దేవుడు ప్రేమించి సృష్టిలో మనకు ఎలాగైతే ప్రథమ స్థానం ఇచ్చి దానికి కావలసిన జ్ఞానము, దానికి కావలసిన నైపుణ్యతలు, దానికి కావలసినటువంటి రిసోర్స్ అన్ని దేవుడు మనకి ఇచ్చాడో, దట్ ఈస్ హౌ దేవుడు మన ప్రేమగా ఎంచాడు. ఎలా దేవుడు ప్రేమగా ఎంచాడంటే మీరు కనుక అడిగితే, ఇలాగ దేవుడు నన్ను ప్రేమగా ఎంచాడు. ఎలాగా? సృష్టిలో మనకు మొదటి స్థానం ఇచ్చడం ద్వారా, సృష్టిలో మనకు ప్రయారిటీ ఇచ్చడం ద్వారా, సృష్టిలో మనకు దేనికి లేని శక్తి, జ్ఞానము, కృప, ఆ యొక్క టాలెంట్స్, ఆ స్కిల్స్ దేవుడు మనకి ఇచ్చాడు కదండి. సో ఎలాగైతే ఆయనలో క్రియేటింగ్ పవర్ ఉందో, దేవుడిని ఏమని పిలుస్తాం మరి మనము? వి కాల్ గాడ్ యాజ్ క్రియేటర్, సృష్టికర్త అని చెప్తుంది. ఎందుకంటే ఆయన అన్ని కూడా సృష్టించిన దేవుడు. సో అదే క్రియేటింగ్ పవరు దేవుడు ఎవరికి ఇచ్చారు? మనిషికి ఇచ్చాడు. అందుకే దేవుడు మనకి ఇచ్చినటువంటి ఆ జ్ఞానంతో మనిషి కూడా క్రియేట్ చేయగలడు. వాచ్ని, సెల్ ఫోన్ని, ఫ్యాన్ని, ఓకేనండి, ఇక అన్ని మనం చూసే వస్తువుల్ని మనిషి కూడా క్రియేట్ చేశాడు. అయితే ఎలాగా? ఇక్కడ వచ్చిన డిఫరెన్స్ ఉంది. దేవుడేమో ఏ రా మెటీరియల్ లేకుండా దేవుడు క్రియేట్ చేయగలడు. ఏ ముడి పదార్థం లేకుండా గాడ్ కెన్ క్రియేట్ ఎనీథింగ్ అవుట్ ఆఫ్ నథింగ్. అయితే మనం ఏదైనా క్రియేట్ చేయాలంటే మనకు దేవుడికి లాగా క్రియేట్ చేయడం మన వల్ల అవ్వదు. వి కెనాట్ క్రియేట్ ఎనీథింగ్ అవుట్ ఆఫ్ నథింగ్. అయితే అవుట్ ఆఫ్ సంథింగ్. అయితే రా మెటీరియల్స్ మరి మనకు కావాలి. ఒక వాచ్ తయారు చేయాలన్నా, మరి ఇంకోటి తయారు చేయాలన్నా కదా, ఆ ముడి పదార్థాలు మనకు కావాలి. దాన్ని తీసుకొని అన్ని కూడా చేస్తారు, ఒక ప్రాసెస్. ఫ్యాక్టరీలోకి మీరు వెళ్ళి చూస్తే ఒక సెల్ ఫోన్ ఎలా తయారు చేస్తారు, ఆ ఫ్యాక్టరీలోకి మీరు వెళ్ళి చూస్తే మనకు తెలిసిపోతుంది ఎలాగా రా మెటీరియల్ నుంచి ఫైనల్ ఫినిష్డ్ ప్రోడక్ట్గా తయారవుతుంది ఒక సెల్ ఫోను మనం చూడొచ్చు. సో మనిషి ఒకటి చేయాలంటే మాత్రం దేవుడు చేసినట్టుగా, దేవుడు ఏమన్నాడు? వెలుగు కలుగును గాక అని జస్ట్ ఒక మాట పలికాడంటే వెలుగు కలిగింది. అది మన వల్ల అవ్వదు. మనకు కొన్ని రా మెటీరియల్స్ కావాలి, దాంతో ఏదైనా ఒక ప్రోడక్ట్ మరి మనం తయారు చేయగలం. అయితే బాటమ్ లైన్ విషయం ఏంటంటే, దేవుడు ఆ క్రియేటివిటీ, క్రియేటింగ్ చేసే కృప రెండు మనిషి దేవుడు ఇచ్చాడు. మీకు అర్థమవుతుందండి? అంటే క్రియేటివ్గా ఆలోచించే టాలెంట్ మనిషికి ఇచ్చాడు. అలాగే క్రియేటివ్గా కొన్ని పనులు చేయడానికి కూడా స్కిల్ దేవుడు మనకు ఇచ్చాడు. ఇప్పుడు నేను కొంతమందిని చూస్తున్నప్పుడు మీకు అనిపించదా, అప్పుడు వీళ్ళు ఎంత టాలెంటెడ్ అండి, ఎంత క్రియేటివ్గా ఉన్నారంటే వీళ్ళు చాలా క్రియేటివ్. మీకు ఎవరైనా ఫ్రెండ్స్ అలా ఉన్నారా? చాలా క్రియేటివ్గా ఉంటారు వాళ్ళు. మాట్లాడే విషయంలో కానీ, ఏదైనా చేసే విషయంలో కానీ చాలా క్రియేటివ్గా వాళ్ళు ఉంటారు. చాలా టాలెంటెడ్గా ఉంటారు కొంతమంది కదా. సో మీరు అనుకోవచ్చు, అయ్యో వీళ్ళు ఇలాగా ఎలా క్రియేటివ్గా ఎలా మారిపోయారు అని. దేవుడు ప్రతి మనిషిలో ఆ క్రియేటివ్ స్కిల్ దేవుడు పెట్టాడు. ఓకేనండి? క్రియేటివ్గా ఆలోచించడము, క్రియేటివ్గా చేయడం. సో కాబట్టి అది మనిషికి ఎందుకు అది ఇచ్చాడంటే, బికాస్
దేవుడు మనకు ప్రయారిటీ ఇచ్చాడు కాబట్టి సృష్టిలో ఫస్ట్ ప్లేస్. సో దేవుడు నిన్ను ప్రేమగా ఎలా ఎంచుతున్నాడు అంటే ఈ సృష్టిలో అసలు నీకు మొదటి స్థానం ఇచ్చడం ద్వారా, నీకు చాలా రెస్పెక్ట్ ఇవ్వడం ద్వారా. వాస్తవం చెప్పాలంటే మనకు దేవుడు మరి రెస్పెక్ట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. 8వ కీర్తనలో ఉంటుంది, మనిషిని దేవుడు జ్ఞాపకం చేసుకోవడానికి వాడు ఏ పాటి వాడు? హూ ఇస్ మ్యాన్ దట్ గాడ్ ఈజ్ మైండ్ఫుల్ ఆఫ్. మనిషిని జ్ఞాపకం చేసుకోవడానికి దేవుడు మనం జ్ఞాపకం చేసుకోవడం మనం ఏ పాటి వారం? వీఆర్ వీక్ కదా. అయినప్పుడు దేవుడు ఏం చేస్తాడు? మనల్ని దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు. సో దేవుడు ఎలాగైతే మనల్ని ప్రేమగా ఎంచి మనకు మొదటి స్థానాన్ని కల్పించి ఆ శక్తిని, ఆ జ్ఞానాన్ని, ఆ తలాంతులను దేవుడు మనకి ఇచ్చి మనల్ని ప్రేమగా ఎంచుతున్నాడో, ఇప్పుడు మనం కూడా ఏం చేయాలంటే దేవుడిని ఎలా ఎంచాలి? ఆయనకు కూడా ప్రేమగా ఎంచాలి. ఎలా ఎంచాలి? ఆయనకు కూడా మనం ఏమి ఇవ్వాలి? ఫస్ట్ ప్లేస్ ఇవ్వాలి. చదవండి మత్తయి సువార్త 6:33. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదుకుడి. మొదట ఇంగ్లీష్లో But seek first the kingdom of God and his righteousness. ఫస్ట్ అనే పదం ఉంది కదా అక్కడ. సో కాబట్టి అయితే మనం కూడా ఇప్పుడు ఫస్ట్ ప్లేస్ ఎవరికి ఇవ్వాలంట? దేవునికే. రైట్. సో దేవుడు ఎలాగైతే నిన్ను ప్రెషస్గా ఎంచి క్రియేషన్లో నీకు ఫస్ట్ ప్లేస్ దేవుడు ఇచ్చారో, ఇప్పుడు మన స్పందన ఎలా ఉండాలంటే మనం కూడా ఎలా రెస్పాండ్ అవ్వాలి ఈ విషయంలో అంటే దేవుని విషయంలో మనం కూడా దేవుని ప్రెషస్గానే ఎంచాలి, మనం కూడా దేవుని వాల్యుబుల్గానే ఎంచాలి. ఓకేనండి. మనం ఎలాగైతే ప్రెషస్గా వాల్యుబుల్గా ఎంచితే దానికి ఆయనకు కూడా మనం ఏమి ఇవ్వాలండి? ప్రథమ స్థానం మనం దేవుడికి ఇవ్వాలి. ఫస్ట్ ప్లేస్ మన హృదయాల్లో మొట్టమొదటి దేవుడికే. ఏ పరిస్థితులు కావచ్చు, మీరు ఏ పరిస్థితిలో ఉన్నా కావచ్చు, దేవునికి ప్రథమ స్థానం ఇవ్వడం మనం నేర్చుకోవాలి. రైట్. సో దేవునికి ప్రథమ స్థానం ఇచ్చినప్పుడు ఇక వాస్తవం చెప్పాలంటే మనం ఇక పని చేసే విధానమే మారిపోతుంది. దేవునికి ప్రథమ స్థానం ఇచ్చేటువంటి వ్యక్తులు వారి ఆలోచన విధానం మారిపోతుంది, వారి ప్రాధాన్యతలు మారిపోతాయి. రైట్. ఇప్పుడు దేవునికి ఫస్ట్ ప్లేస్ ఇస్తున్నామంటే దాని అర్థం ఏంటి? దేవుడిని ఫస్ట్ ప్రయారిటీ ఇస్తూ ఉన్నామని అర్థం. అంటే ఇప్పుడు ప్రాక్టికల్గా మాట్లాడుకుందాం. సో హౌ డు యూ గివ్ ఫస్ట్ ప్లేస్ ఫస్ట్ ప్రయారిటీ టు గాడ్? దేవుడికి నువ్వు మొదటి స్థానం ఇస్తున్నావంటే ఎలా తెలుస్తుంది? ఆ దినాన్ని ప్రారంభిస్తూ ఉన్నామంటే ఆ దినాన్ని ఎవరితో ప్రారంభిస్తావు? నీవు ఎవరితో? దేవునితో ప్రారంభిస్తాం. దేవునికి ఫస్ట్ ప్లేస్ ఇస్తున్నామంటే అర్థం, ప్రథమ స్థానం దేవుడికి ఇస్తున్నానంటే అర్థం ఎప్పుడైతే దినాన్ని ప్రారంభిస్తామో నిద్రలేచిన వెంటనే మనం దేవుడికి ప్రథమ స్థానం ఇస్తాం. సో మన సమయాన్ని ఎవరితో గడుపుతాం? దేవుడితో గడుపుతాం. రైట్. సో ఇన్ ద బిగినింగ్ ఆఫ్ అ డే. ఇక త్రూ అవుట్ ద డే మనం ఎలాగుంటామంటే ఎక్కడికి వెళ్ళినా, ఏ పని చేస్తూ ఉన్నా, ఓకేనా, మీరు మీ ఫ్రెండ్స్తో ఉన్నా, స్కూల్లో ఉన్నా, కాలేజీలో ఉన్నా, బయట ఉన్నా, ఓకేనండి, మనం ఎప్పుడు కూడా ఎలాగుంటామంటే గాడ్ కాన్షియస్గా మనం ఉంటాం. ఎలాగండి? గాడ్ కాన్షియస్గా మనం ఉంటాం. మీరు ట్రాఫిక్లో ఉన్నారనుకోండి, ట్రాఫిక్లో ఉంటే మన మైండ్, ముఖ్యంగా డ్రైవింగ్ చేసే వాళ్ళకి ట్రాఫిక్ కాన్షియస్గా ఉంటాం కదండి. అంటే ట్రాఫిక్ని చూసుకుంటూ కదా మనం డ్రైవ్ చేస్తాం. సేమ్ వే మనం గాడ్ కాన్షియస్గా ఉంటే ఇంకెక్కడికి వెళ్ళినా మన మైండ్లో ఎవరుంటారండి? గాడ్. ఓకేనా. సో కాబట్టి ఎవరైనా అంటే మీ ఫ్రెండ్స్తో మీరున్నారు, మీ ఫ్రెండ్స్తో మీరు మాట్లాడుకునేటప్పుడు బ్రేక్ టైంలో, ఓకే, లంచ్ టైంలో వాళ్ళు మామూలుగా అన్ని విషయాలు మాట్లాడుతున్నారు, సినిమాల గురించి మాట్లాడుకుంటున్నారు, లేకపోతే వాళ్ళ మాటలు అప్పుడప్పుడు కొన్ని బూత్ పదాలు, బ్యాడ్ వర్డ్స్ కూడా వచ్చేస్తున్నాయి లంచ్ బ్రేక్లో మీ ఫ్రెండ్స్తో కలిసి మాట్లాడేటప్పుడు. సో మీరు అక్కడ ఓకేనండి గాడ్ కాన్షియస్గా ఉన్నారు అంటే అప్పుడు మన నుంచి ఎటువంటి పదాలు వస్తాయండి, ఎటువంటి మాటలు వస్తాయి? మనం కూడా అలాగ బూతులు మాట్లాడతామా? లేదు. మనము ఆ బ్యాడ్ వర్డ్స్ని మనం మాట్లాడం. ఎందుకంటే అది కూడా బైబిల్లో చాలా స్పెసిఫిక్గా ఉంది. సో దేవుని బిడ్డలు ఎటువంటి మాటలు మాట్లాడాలి, అటువంటి చెడ్డ మాటలు మన నోట రాకూడదు అని చాలా స్పెసిఫిక్గా ఉంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఎక్కడున్నా, మీ ఫ్రెండ్స్తో ఉన్నా, బయట ఉన్న, ఇంట్లో ఉన్న, దినాన్ని ప్రభుతో ప్రారంభించి ఇంకా దినమంతట్లో కూడా ఇంకా ప్రభు మీదనే మీ దృష్టి నిలిపి ఇంకెక్కడ మీ యొక్క బిహేవియర్లో కానీ, మీ యొక్క మాట తీరులో కానీ, ఓకేనండి, ఇంకా అందరూ ఇలా ఉన్నారులే, అందరూ ఇలా చేస్తున్నారులే, మనం కూడా ఇలా చేద్దాం, మనం కూడా ఇలా ఉందాం అని మీరు ఉండరు. ఇంకా
మీరు ఎలా ఉంటారంటే ఆహా అందరూ అలా చేసినా నేను చేయను. ఎందుకు చేయనంటే దేవుడు ఇలా చేయొద్దని చెప్పాడు కాబట్టి నేను చేయను. అందరూ ఇలా మాట్లాడుతున్నారులే నేను కూడా ఇలా మాట్లాడతానులే తప్పేంటి అని కొంతమంది అలా అంటారు కదా. అందరూ అలా మాట్లాడతారు, నేను అలా మాట్లాడను. ఎందుకు అలా మాట్లాడను? నా దేవుడు ఇది చెప్పాడు కాబట్టి నేను చేయను. అర్థమవుతుందండి? సో దేవునికి మీరు ప్రథమ స్థానం ఇస్తే ఇక అన్ని విషయాల్లో దేవునికే ప్రాధాన్యత ఇస్తారు. మీరు తీసుకున్న నిర్ణయంలో మీరు ఒక ప్రాధాన్యత ఇస్తారు. మీ యొక్క సంభాషణ, మీ కాన్వర్జేషన్లో, మీ ఫ్రెండ్షిప్లో, అంటే మీరు ఎవరిని ఫ్రెండ్స్గా సెలెక్ట్ చేసుకుంటున్నారో కూడా అక్కడ మళ్ళీ దేవుడు. ఇప్పుడు మనకి బోల్డ్ మంది ఫ్రెండ్స్ ఉంటారు బయట. గుడ్ ఫ్రెండ్స్ ఉంటారు, బ్యాడ్ ఫ్రెండ్స్ ఉంటారు. చెప్పాలంటే ఎక్కువ మంది ఎవరు ఉంటారు చెప్పండి? గుడ్డా బ్యాడా? బ్యాడ్ ఫ్రెండ్స్ ఎక్కువ ఉంటారు కదా. సో మీరు ఒకరితో ఒక క్లోజ్ ఫ్రెండ్షిప్ మీరు చేయాలనుకున్నప్పుడు ఎవరిని సెలెక్ట్ చేసుకోవాలి? మళ్ళీ మనకి ఎవరికి ప్రాధాన్యత ఇవ్వాలి? దేవుడు ఏం చెప్పాడు, దేవుడు అసలు ఎవరితో ఫ్రెండ్షిప్ చేయమని చెప్పాడు అని మళ్ళీ మీరు దేవుడికి మీ మైండ్ అక్కడికి రావాలి. బ్యాక్ టు గాడ్, బ్యాక్ టు గాడ్, బ్యాక్ టు బైబిల్. ఓకే, ఓహో దేవుడు మంచి వారితోనే స్నేహం చేయమని చెప్పాడు. ఓకేనండి, చెడ్డవారితో స్నేహం చేయకూడదని దేవుడు చెప్పాడు. కాబట్టి నేను చెడ్డవారితో స్నేహం చేయకూడదు, మంచి వారితో స్నేహము చేయాలి. అంటే వాళ్ళని ద్వేషించమని కాదు, బట్ వారితో క్లోజ్ అసోసియేషన్లో మన క్లోజ్ ఫ్రెండ్షిప్ మనం ఉండకూడదు. ఎందుకంటే మనమెంత మంచిగా ఉండాలనుకున్నా వాళ్ళు మంచిగా వండిస్తారండి, వాళ్ళు ఉండనివ్వరు, వాళ్ళు చెడగొడతారు. అంతే కదమ్మా. మన పిల్లలు, మీ మనవలు ఉన్నారు, ఓకేనా? వీళ్ళు ఎంత మంచిగా ఉండాలనుకున్నా వాళ్ళ ఫ్రెండ్స్ వండిస్తారా? ఉండేవారు. ఓకేనా? ఎక్కడ తీసుకెళ్తారు, రారా పర్లేదు అని సినిమాకి తీసుకెళ్తారు, లేకపోతే సిగరెట్ తాగడానికి తీసుకెళ్తారు. పర్లేదు లేరా, ఏముంది ఎవరు చూడలేదులే, అక్కడికి వెళ్ళిపోదాం, అక్కడ స్మోక్ చేద్దాం, ఓకేనా, అక్కడ చూడట్లేదు అని వాళ్ళు అంటారు. సో వాడు లేదా ఉన్నా కూడా లేదు, రారా అని లాక్కుంటూ వెళ్ళిపోతారు అంతే. ఒక నలుగురు ఉన్నారనుకోండి, నలుగురు లాక్కెళ్ళిపోతారు అంతే అక్కడికి. కాబట్టి ఏం చేస్తారు? ఈ రోజుల్లో అదే జరుగుతుంది కదండి. సో మీకు చాలా విషయాలు తెలియకపోవచ్చేమో కదండి లోకంలో ఏం జరుగుతుందో. సో మనం అనుకుంటాం వాళ్ళంతా బాగానే ఉన్నారనుకుంటాం కదండి. అయితే జరిగేది ఇదనమాట రియాలిటీ. మనమెంత మంచిగా ఉండాలనుకుంటున్నా కూడా వాళ్ళు మనకి ఇలా ఇబ్బంది పెడుతుంటారు. అయితే మరి ఆ పరిస్థితులు ఏంటి? మనం లొంగిపోవాల్సిందేనా? నో. వాడు లాగుతున్నాడు, మరి వెళ్ళిపోవాల్సిందేనా? ఆహా. నీకంటూ ఫ్రీడమ్ ఉంది కదా, మనకంటూ చాయిస్ ఉంది కదా, రైట్? మనకంటూ ఒక స్టాండ్ మనం తీసుకోవాలి కదా. సో ఇప్పుడు మనం ఆ స్టాండ్ ఎలా తీసుకుంటాం చెప్పండి? మనకంటూ ఒక స్టాండ్ ఎలా తీసుకుంటామంటే మన దేవుణ్ణి బట్టే ఆ స్టాండ్ మనం తీసుకోవాలి, రైట్? ఇప్పుడు మీ ఫ్రెండ్స్ అందరూ కూర్చున్నారు, మందుపాటిలు ఉన్నారనుకోండి, మిమ్మల్ని కూడా బలవంతం పెడుతున్నారు అన్నమాట, ఓకేనా? లేదు నేను చేయను ఎలాగ మీరు చెప్పగలరంటే మీ దేవుడిని బట్టి మాత్రం మీరు చెప్పగలరు. ఒక స్టాండ్ మీరు తీసుకోవాలనుకోండి, ఎలాగ ఆ స్టాండ్ తీసుకుంటుంటే దేవుడిని బట్టే ఆ స్టాండ్ మనకు కూడా వస్తుంది అనమాట. అంతే కదండి. ఆ రోజుల్లో ఫారిన్లో ఉన్నారు, దేవుని ప్రజలు తీసుకెళ్ళిపోయి చెరలో పెట్టారు కదండి. నెబుకద్నెజర్ రాజు బబులోను దేశంలో ఉన్నారు. మరి అక్కడ ఉన్నటువంటి దానియేలు, షద్రకు, మేషక్, అబేద్నెగో వాళ్ళందరూ కూడా ఒక స్టాండ్ తీసుకున్నారు దేవుడి కోసం. మేము ఇది చేయము, రాజు తినే ఈ ఆహారం మేము తీసుకోము అని ఒక స్టాండ్ తీసుకున్నారు. లేదంటే ఈ రాజు ఒక పెద్ద విగ్రహాన్ని పెట్టి అదిగో అందరూ వచ్చి మొక్కాలి, మొక్కకపోతే పనిష్మెంట్ ఉంటుంది, సింహాల బోన్లు పడేస్తామన్నారు. ఈ పెద్ద విగ్రహానికి అదే దేవుడని నమ్మి అందరూ వచ్చి మరిలాగా వంగి నమస్కారం చేయాలి. మరి అందరూ వెళ్తున్నారు, ఆ రోజు వచ్చింది, అందరూ వెళ్తున్నారు, మొక్కుతున్నారు, వస్తున్నారు. మరి అక్కడ షద్రక్, మేషక్, అబేద్నెగో అనే యవనస్తులు, టీనేజర్స్, ఓకేనండి, వాళ్ళు మాత్రం చాలా బలంగా మేము చేయము, మేము ఆ విగ్రహానికి నమస్కరించము, మాకు శిక్ష పడినా పర్వాలేదు, మమ్మల్ని చంపేసినా పర్వాలేదు అనే ఒక ఒపీనియన్, ఒక స్టాండ్ ఎలా వచ్చిందండి వాళ్ళకి? ఎవరు చెప్పారు? ఫ్రెండ్స్ చెప్పారా? ఆహా. ఎవరి నుంచి వచ్చింది ఆ స్టాండు? దేవుడి నుంచి. ఇదిగో దేవుడే సృష్టికర్త, దేవుడు మనం మొక్కాలి, కానీ వీళ్ళు పెట్టిన ఈ విగ్రహానం అనేది విగ్రహారాధన మనం చేయకూడదు. దేవుడు ముందే చెప్పాడు, విగ్రహారాధన చేయకూడదు, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. ఇంకా ఆ దేవుణ్ణి ఏ రూపంలో కూడా చేసుకోకూడదు. అంటే పటం పెట్టి, ఇంట్లో పటం పెట్టి, ఫోటోలు పెట్టి, విగ్రహం పెట్టి, ఓకేనండి, ఇంకోటి పెట్టి ఎనీ ఇమేజ్, ఓకేనండి, ఎనీ ఐడల్, దేవుడు అంగీకరించలేదు.
ఆ విషయం వీళ్ళకి బాగా తెలుసు యవనస్తులకి, శద్రకి మేషకి బెదరుకు. కాబట్టి అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఇలాంటిది పెడితే ఆహా మేము చేయము అని, అంటే అందరూ ఒక పక్క ఉన్నారు, వీళ్ళు ముగ్గురు ఇంకో పక్క ఉన్నారు. మరి అది కష్టమే, అంత ఈజీ కాదు. మీ ఫ్రెండ్స్ అందరూ ఒకవైపు ఉన్నప్పుడు మీరు ఒక్కళ్ళే సపరేట్గా ఒక స్టాండ్ తీసుకోవాలంటే మరి అందరూ మిమ్మల్ని ఎగతాళి చేయొచ్చు, టీజ్ చేయొచ్చు, మిమ్మల్ని కొంచెం తక్కువ చేసి మాట్లాడచ్చు. వీడియో అంటారు పిచ్చోడు ఇలాగ ఉన్నాడు, అందరిలో వెళ్లకుండా వీడు ఒకడు సపరేట్గా ఉంటాడంటే అని మిమ్మల్ని తిట్టొచ్చు కదా. ఆ రోజు వాళ్ళని కూడా తిట్టారు, అలాగే చూశారు. అయితే వాళ్ళు మాత్రం దేవుడి కోసం ఒక స్టాండ్. సో ఆ స్టాండ్ ఎలా తీసుకున్నారంటే ఎవరిని బట్టి వచ్చిందంటే వాళ్ళ దేవుడిని బట్టి. కాబట్టి దేవుడు ఏం చెప్పాడు ఈ విషయంలో? దేవుడు ఆ వెళ్ళి విగ్రహానికి మొక్కమన్నాడా అని ఆలోచించారు. అప్పుడు ఆలోచించలేదు, దేవుడు దాన్ని మొక్కదని చెప్పాడు కాబట్టి మేము దాన్ని చేయము అన్నారు. కాబట్టి నీ దేవుడికి నీవు ప్రథమ స్థానం ఇస్తున్నావు అంటే ప్రాక్టికల్గా నేను విషయాలని మాట్లాడుతున్నాను. ఎందుకంటే మన లైఫ్లో, డే టు డే లైఫ్లో ఎలాగ తెలుస్తుంది నీవు దేవుడికి ప్రథమ స్థానం ఇస్తున్నావో లేదా అని? ఈ విషయాల్లోనే కదండి. సో కాబట్టి ఈ విషయాల్లో నువ్వు ఎప్పుడైతే నువ్వు స్ట్రాంగ్గా ఉంటావో, బలంగా ఉంటావో, ఒక స్టాండ్ తీసుకొని, ఓకేనా, నా దేవుడు ఇలా చెప్పాడు కాబట్టి నేను అలాగే చేస్తాను, దేవుడు చెప్పిన పనిని నేను చేస్తాను, దేవుడు చేయొద్దన్న దాన్ని నేను చేయను ఎందుకంటే అది పాపం అవుతుంది కాబట్టి అని మనం ఒక స్టాండ్ తీసుకున్నప్పుడే అప్పుడు చెప్పగలం, ఓహో ఫలానా వ్యక్తి దేవునికే ప్రథమ స్థానం ఇస్తున్నాడు తన లైఫ్లో, ఫలానా వ్యక్తి ఆ వ్యక్తి దేవుడికే ఫస్ట్ ప్లేస్ ఇస్తున్నాడు లైఫ్లో, తన హార్ట్ దేవుడికి ఫస్ట్ ప్లేస్. ఓకేనండి. ఎలా తెలుస్తుంది? అటువంటి పరిస్థితుల్లోనే కదండి. ఇప్పుడు మీకు నాలెడ్జ్ ఉందా లేదా అని ఎలా తెలుస్తుంది? ఎప్పుడు తెలుస్తుంది? టెస్ట్ పెట్టినప్పుడే కదా, పరీక్షలు పెట్టినప్పుడే కదా. సో సేమ్ దేవుడు మన జీవితాల్లో అప్పుడప్పుడు ఇలాంటి కొన్ని పరిస్థితులు దేవుడు అనుమతిస్తాడు. దేవుడు దూరంగా ఉండి చూస్తాడు, వెయిట్ చేస్తాడు, ఏం చేస్తుంది ఈ పరిస్థితుల్లో ఈమె, లేక ఇతడు ఏం చేస్తాడో చూద్దామని. దేవుడు మనకు ఒక అవకాశం ఇచ్చి, ఓకేనండి, దేవుడు వెనకుండి టెస్ట్ చేస్తాడు, చూస్తాడనమాట. ఓకేనా? మీరు అనుకోవచ్చు ఎవరు చూడట్లేదని. ఓకే, చుట్టూ ఎవరు లేకపోవచ్చు, కానీ పైన నుంచి ఎవరున్నారండి? పైన ఎవరున్నారు? దేవుడు చూస్తున్నాడు కదమ్మా. చుట్టూ ఎవరు లేకపోవచ్చు, కానీ పైన నుంచి దేవుడు చూస్తున్నాడు కదా. కాబట్టి ఆయన నీ హృదయాన్ని పరీక్షిస్తాడు. ఈ పరిస్థితుల్లో ఈమె ఎలా స్పందిస్తుంది, ఈమె ఏం చేస్తుంది, ఎలా మాట్లాడుతుంది, ఎలా బిహేవ్ చేస్తుంది ఎవరు లేనప్పుడు. వాస్తవం చెప్పాలంటే వీళ్ళందరూ అక్కడికి ఫారిన్కి వెళ్ళినప్పుడు, ఇప్పుడు చూడండి, మీరే ఫారిన్కి వెళ్ళారనుకోండి, ఫారిన్కి వెళ్తే అక్కడ ఇలాగైనా ఉండొచ్చు. ఎందుకంటే మీకు తెలిసిన ఎవరు ఉండరు కదా, ఎవరు చూడట్లేదు కదా కదా అంటే మీకు తెలిసిన వాళ్ళు ఉండరు కాబట్టి వాళ్ళు ఎలాగైనా వాళ్ళు బిహేవ్ చేయొచ్చు. అక్కడ వీళ్ళు కూడా అలాగే అనుకొని ఉండొచ్చు. అక్కడ వేరే దేశంలోకి వెళ్ళారు, ప్లస్ అక్కడ అదే ఆ కల్చరు, అందరూ ఏంటి ఆ కల్చర్ ఫాలో అవ్వాలి అని ఆలోచిస్తారు కదా. మన దేశం విడిచిపెట్టి వచ్చేస్తాం, వేరే దేశంలో ఉన్నాం, ఇప్పుడు ఆ కల్చర్ ప్రకారం ఫాలో అవ్వాలి. మరి ఆ కల్చర్లో వచ్చి అందరూ మొక్కుతున్నారు, అది ప్లస్ అది రాజు ఆజ్ఞ కూడా, అది లీగల్, అంటే నేవే జీవో పాస్ చేశాడు ఆయన, మరి చేయాల్సిందే, లేకపోతే శిక్ష ఉంది. చూసారా? అన్నీ కూడా ఒక విధంగా చెప్పాలంటే కొంచెం చాలా టఫ్గానే ఉంది పొజిషన్. అయితే అటువంటి టఫ్ పొజిషన్లోనే వీళ్ళు మాత్రం ఇదిగో ఎవరు చూస్తున్నా చూడకపోయినా దేవుడు మమ్మల్ని చూస్తున్నాడు, లేకపోతే ఎవరు ఇది చేసిన చెప్పిన దేవుడు మా విశ్వాసాన్ని చూస్తాడు కదా, దేవుడు కదా మన భక్తిని చూసేది, చూడాల్సింది. సో దానికి తగిన ప్రతిఫలం ఇవ్వాల్సింది కూడా ఎవరు? దేవుడే, అంతే కదా. సో అది దే ఆర్ సో కాన్షియస్ అబౌట్ గాడ్ అండ్ హిస్ వర్డ్. అదండి నీ జీవితంలో దేవునికి ప్రథమ స్థానం నువ్వు ఎప్పుడు ఇస్తున్నావు, ఎలా అసలు ఇస్తున్నావో లేదా ఎలా తెలుస్తుందంటే, నువ్వు ఎల్లప్పుడూ కూడా నీ మనస్సు ప్రతి నిర్ణయం తీసుకోవడానికంటే ముందుగా నువ్వు ఒకటి ఆలోచిస్తావు, నేను ఒక చోటుకి వెళ్తున్నాను, నేను ఒక పని చేయడానికి నేను వెళ్తున్నాను, ఒక డెసిషన్ నేను తీసుకోబోతున్నాను. ఆ తీసుకోవడానికంటే ముందుగా నువ్వేం చేయాలి? ఈ పరిస్థితుల్లో ఈ విషయం గురించి నా దేవుడు ఏం చెప్పాడు అని నీ మనస్సు వెంటనే దేవుడి వైపుకి వెళ్తుంది. అలాగే వాక్యం మీదకి నీ మనస్సు వస్తుంది, వచ్చి నేను ఇంకా ఆ ప్రకారంగానే చేస్తాను. అది ఎనీథింగ్ వాట్ ఎవర్ ఇట్ మే బి. ఓకేనండి, అది మన పర్సనల్ మ్యాటర్స్ కావచ్చు, ఓకేనండి, జాబ్ రిలేటెడ్ విషయం కావచ్చు, మ్యారేజ్ విషయంలో కావచ్చు, మరొకటి కావచ్చు, అన్నీ కూడా వెంటనే నువ్వేం చేస్తావు? వెంటనే నా దేవుడు ఏం చెప్తున్నాడు, నా దేవుడు ఏం కోరుకుంటున్నాడు, ఎందుకంటే నేను ఆయన ప్రేమగా ఎంచుతున్నాను, అంతే కదండి. మీరు ఒకరిని ప్రేమగా ఎంచుతుంటే ఒక తీర్మానం తీసుకునే ముందు వాళ్ళని అడుగుతారా? మీరు అడగరా? అడుగుతారు కదా. ఎస్. కాబట్టి సేమ్ వే మీరు ఒకరిని ఇష్టంగా ఎంచుతున్నప్పుడు, మీరు ఒక పని చేసే ముందు వాళ్ళని ఎలాగైతే అడుగుతారో, సేమ్ వే మీరు ఒక నిర్ణయం తీసుకోవడానికంటే ముందు
దేవుని కనుక మీరు ప్రేమగా ఎంచుతూ ఉంటే, ప్రభువా మరి పరిస్థితుల్లో నన్ను ఏం చేయమంటావు, మీ యొక్క ప్రణాళిక ఏంటి, మీ చిత్తము ఏంటి అని మనం కూడా దేవుని సన్నిధిలో అడుగుతాం. ఆయన ఒపీనియన్ తీసుకుంటాం, ఆయన అభిప్రాయాన్ని అడిగి తద్వారా అప్పుడు మనం ముందుకు అడుగులు వేసుకుంటూ వెళ్తామండి. కాబట్టి దేవుడు ఎలాగైతే నిన్ను ప్రేమగా ఎంచుతూ ఉన్నాడో మనం కూడా ఆయన ప్రేమగా ఎంచాలి. ప్రేమగా ఎంచుతున్నప్పుడు అర్థం ఏంటి? ఎలాగైతే ఆయన నీకు సృష్టిలో ఫస్ట్ ప్లేస్ ఇచ్చాడో నీవు కూడా మనం కూడా మన జీవితాల్లో మన హృదయం దేవుడికి ప్రథమ స్థానమే ఇవ్వాలి. ఇన్ ఎవ్రీథింగ్, రైట్? ఓకే, రెండు విషయానికి వద్దామండి. యెషయా 43కి రండి. 4 రెండో విషయం ఏముంది అక్కడ? నీవు నా దృష్టికి ప్రియుడవైనందున, అది ఇప్పటిదాకా చూసాం. సో దేవుని దృష్టిలో వీఆర్ ప్రెషస్ ఆర్ వాల్యుబుల్, ప్రియులు. రెండవదండి, ఘనుడవైతివి. ఎస్, యు ఆర్ ఆనర్డ్ ఇన్ మై సైట్ అని దేవుడు చెప్తున్నాడు. యు ఆర్ ఆనర్డ్ ఇన్ మై సైట్, నా దృష్టిలో నీవు ఘనుడవైతివి. అవును, అంటే దేవుడు ఒక విధంగా మనల్ని గౌరవిస్తూ ఉన్నాడు. అంటే ఎవరు? దేవుడే మనల్ని గౌరవిస్తున్నాడు. దేవుడి యొక్క సృష్టిలో పోలిస్తే మన మనుషులు చాలా అల్పమైన వాళ్ళమని చెప్పొచ్చు. ఆల్దో వీఆర్ మేడ్ యాజ్ ద క్రౌన్ ఆఫ్ క్రియేషన్, బట్ మన యొక్క శక్తి పరంగా చూసుకుంటే మరి మనం అల్పులమే. అందుకేదండి కొన్ని చోట్ల బైబిల్లో నేను పురుగు వంటి నరుడను, వీఆర్ లైక్ ఎ వామ్. బైబిల్ ఏముందంటే మానవ జీవితము నీటి మీద ఎలాంటిది? బుడగ లాంటిది కదండి. నీటి మీద బుడగ లాంటిది మానవ జీవితం. సో కాబట్టి ఆ బబుల్ ఇప్పుడు మీకు పెద్దగా అనిపిస్తుంది, కానీ అందులో మళ్ళీ టప్ అని బ్రేక్ అయిపోతుంది కదా, బస్ట్ అయిపోద్ది, మాయమైపోయింది. సో హ్యూమన్ లైఫ్ మనం కూడా అది ఇది మనం అనుకుంటుంటాం, కానీ సడన్గా మీరు కొంతమంది గురించి ఉంటారు, సడన్గా వాళ్ళు చనిపోయారంట, సడన్గా ఇలా అయిపోయిందంట, వాళ్ళకి లాస్ అయిపోయిందంట, లేక సడన్గా ఇది జరిగిందంట, యాక్సిడెంట్ అయిందంట అని మనం కొంతమంది గురించి వింటుంటాం. సో హ్యూమన్ లైఫ్, మానవ జీవితం అనేదంటే ఇది దేనికైనా గ్యారంటీ ఉంది, కానీ మానవ జీవితానికి వారంటీ ఏమీ లేవు. ఓకే, సో మనం ఎప్పుడు ఏం జరుగుతుందో వీ డోంట్ నో. సో అన్సర్టనిటీ, హ్యూమన్ లైఫ్ చాలా ఏంటి సెన్సిటివ్, ఎప్పుడు ఏం జరుగుతుందో మనకు తెలియదు. అయితే అయినప్పటికి కూడా దేవుడు మనల్ని ఏం చేస్తుంటాడు? ఆయన గౌరవిస్తూ ఉన్నాడు. ఏం చేస్తుండండి? హీఈస్ ఆనరింగ్ అస్. అది చాలా గొప్ప విషయం అండి. నేను దాని గురించి ధ్యానిస్తున్నప్పుడు మరి దేవుడేంటి ఇంత అల్పులము, మనం చాలా లిమిటేషన్స్ దేవుడితో పోల్చుకుంటే కదండి, మనకు చాలా వీక్నెసెస్ ఉన్నాయి, చాలా లిమిటేషన్స్ ఉన్నాయి, మనం పవర్లెస్, మనకు అంత శక్తి లేదు కదండి. సో దేవునితో పోల్చుకుంటే మరి ఇప్పుడు దేవుడు ఎవరికైనా విలువ ఇవ్వాలంటే, ఇప్పుడు చూడండి, మరి మనం ఎవరైనా గౌరవించాలంటే ఎప్పుడు కూడా మనం ఎలా ఆలోచిస్తాం, ఎలా చూస్తాం? మీరు ఒకరితో ఫ్రెండ్షిప్ చేయాలనుకుంటే మనకన్నా కొంచెం గొప్పగా ఉన్న వాళ్ళని చూస్తాం కదా, వాళ్ళని గౌరవిస్తాం కదా. మనకన్నా తక్కువ స్థాయితో ఉన్న వాళ్ళతో మరి మనం అంత ఈజీగా వెళ్ళిపోయి మనం ఫ్రెండ్షిప్ చేయలేం కదా, మనకున్న తక్కువ స్థాయితో వెళ్ళిపోయి కదా. సో మనం ఈక్వల్ లేక మనకంటే అబవ్ ఉన్న వాళ్ళని చూస్తాం. మనం ఫ్రెండ్షిప్ చేయాలన్నా, వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలన్నా, వాళ్ళతో టచ్లో ఉండాలన్నా సో మన ఈక్వల్స్ని లేకుండా మనం ఉన్నతమైన చూస్తాం. అయితే ఇప్పుడు దేవుడు మనకు రెస్పెక్ట్ ఇవ్వాలనుకున్నప్పుడు దేవుడి కన్నా ఎన్నో రెట్లు కింద స్థాయిలో ఉన్నట్టు మరి మనలను దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. హల్లెలూయా. దేవుడు అందుకే అది ఒక్కసారి జ్ఞాపకం తెచ్చుకొని దావీదు కూడా, దేవా నీవు నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి నేను ఏ పాటి వాడను, నా కుటుంబం ఏ పాటిది, నా గోత్రం ఏ పాటిదయ్యా, నేను ఇంత బలహీనుడును కదా, అల్పుడను కదా, అయోగ్యుడను కదా, నీవు నన్ను జ్ఞాపకం చేసుకోవడం, నీవు నన్ను దీవించడం. ఎందుకంటే దేవుడు అతన్ని జ్ఞాపకం చేసుకొని ఒక గొర్రెల కాపరిగా ఉన్న అతన్ని దేవుడు ఏం చేశాడండి? ఒక షెపర్డ్ బాయ్గా ఉన్న అతన్ని తీసుకెళ్ళి ఇశ్రాయేల్ దేశానికే గొప్ప రాజుగా చేశాడు. ఇన్ఫ్యాక్ట్ ఇజ్రాయెల్స్ హిస్టరీ మీరు చూస్తే గొప్ప రాజు డేవిడ్. అయితే ఒకప్పుడు అతని వాస్తవ స్థితి ఏంటి? గొర్రెలు కాచుకునే స్థితిలో ఉన్నటువంటి వ్యక్తి. తర్వాత అందరు కూడా తక్కువగా మాట్లాడేవాళ్ళు, అన్నలు కూడా నువ్వు వేస్ట్ రా, నువ్వు అది ఇది అని కూడా తక్కువ చేసి మాట్లాడిన వ్యక్తి. సో కాబట్టి అతను తెలుసు అతని యొక్క స్థితి ఏంటో, వాస్తవ స్థితి ఏంటో. అయితే దేవుడు అతన్ని రాజుగా ఘనపరిచాడు.
రాజుగా చేశాడు, హెచ్చించాడు. హెచ్చించిన తర్వాత అతడు అంటున్నాడు, దేవా నేను ఏ పాటి వాడను, నేను బలహీనుడిని కదా, నేను నా వంశము నా గోత్రము ఇదంతా కూడా ఏ పాటిది, నీవు నన్ను జ్ఞాపకం చేసుకోవడం మాత్రమే కాదు, నన్ను ఇంకా ఈ స్థితికి నీవు నన్ను హెచ్చించడము. చూసారంటే దేవుడు తన ప్రజలను ఆయన గణపరుస్తాడు. ఆయన చెప్తున్నాడు, చూడండి ఒక మాట, మొదటి సమూయేలు గ్రంథము 2:30 చదవండి. నీ ఇంటివారును నీ పుత్రుని ఇంటివారును నా సన్నిధిని యాజకత్వం జరిగించుదురని యెహోవా ఆజ్ఞ ఇచ్చినాను. ఇప్పుడు అది నా మనస్సుకు కేవలం ప్రతికూలమైనని ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చుచున్నాడు. కావున యెహోవా వాక్కు ఏదనగా, నన్ను కనపరచు వారిని నేను కనపరచుదును, నన్ను తృణీకరించు వారు అదండి దేవుడు చెప్పే మాట, నన్ను గణపరచు వారిని నేను గణపరచుదును. కాబట్టి దేవుడు ఆయన తప్పకుండా మనలైతే గణపరుస్తూ ఉన్నాడు. మనల్ని గణపరిచే దేవుడు ఏం చేశాడంటే, ఇంతకుముందే మనం వాక్యాన్ని చదువుకున్నాం, దేవుడు తన స్వకీయ సంపాద్యంగా దేవుడు మనల్ని చేసుకున్నాడు. నేను ఏ స్థాయికి నిన్ను ఆనర్ చేశాడంటే, రాజు స్థానానికి, ప్రీస్ట్ అండ్ కింగ్. రాజులు యాజకులు గొప్పవారుగా ఎంచబడేవారు, రైట్? అందరు కూడా వాళ్ళని ఆనర్ చేస్తారు. ఓకే, అటు రాజులైనా ఇటు యాజకులైన ప్రజలందరూ, సామాన్య ప్రజలందరూ కూడా వాళ్ళు గౌరవిస్తారు. సో ఇప్పుడు దేవుడు అందరినీ, అంటే సామాన్య ప్రజలందరినీ కూడా ఏ స్థాయికి దేవుడు ఆనర్ చేశాడంటే, రాజులైన యాజక సమూహముగా మనం చదువుకున్నాక ఎక్కడ మొదటి పేతురు 2:9 చదువుకున్నాం. మనల్ని ఇప్పుడు దేవుడు ఎలా మార్చాడంటే, రాజులైన యాజక సమూహంగా దేవుడు అంత స్థాయికి, ఉన్నత స్థాయికి దేవుడు మనల్ని ఘనపరిచాడు, గౌరవించాడు, అది తీసుకుని వచ్చాడు. సో అందుకే నీవు నా దృష్టికి ఘనుడవైతివి, యు ఆర్ ఆనర్డ్ ఇన్ మై సైట్ అని దేవుడు చెప్తున్నాడు. నీవు నా దృష్టికి ఘనుడవైతివి ఇశ్రాయేలు, నీవు నా దృష్టికి ఘనుడవైతివి. ఓకేనండి, ప్రియము మాత్రమే కాదు, ఘనుడు. సో దట్ మీన్స్ గాడ్ ఈజ్ ఆనరింగ్ అస్. మనల్ని వాల్యుబుల్గా, ప్రెషస్గా ఎంచడం మాత్రమే కాదు, మనల్ని ఆయన ఆనర్ చేస్తూ ఉన్నారు, మనల్ని ఆయన గణపరుస్తూ ఉన్నారు. ఏ రీతిగా గణపరుస్తున్నారు? ఇక ఆయన రాజ్య వారసులుగా దేవుడు మనల్ని చేసుకున్నాడు. సో దేవుడు నన్ను ఎలా గణపరిచాడండి? చూద్దాం కొన్ని విషయాలు. దేవుడు నిన్ను ఎలా గణపరిచాడు? యోహాను 1:12 చదవండి. ఎందరు అంగీకరించారో వారందరికీ, అనగా తన నామమందున విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలవుటకు ఆయన అధికారం అనుగ్రహించాడు. చాలండి. దేవుడు నిన్ను ఎలా గణపరిచాడంటే, ఒకప్పుడు మనందరూ కూడా మన పాపముల చేత, అపరాధముల చేత చచ్చిన స్థితిలో ఉండి దేవుడికి శత్రులుగా మనం మారిపోయాం. దేవుడికి ఎలా మారామేమో, ఒకప్పుడు పాపం చేసిన తర్వాత శత్రులుగా మారిపోయాం. అయితే యేసుక్రీస్తు ప్రభుని అంగీకరించిన వెంటనే, ఆయన మీద నీ విశ్వాసం ఉంచిన వెంటనే దేవుడు ఏం చేశాడో తెలుసండి? పాపిగా ఉన్న నిన్ను నన్ను ఆయన ఆ స్థితిని తీసివేసి ఇంకేం చేశాడండి? నీవు ఆయన అంగీకరించావు కాబట్టి ఇక ఆయన పిల్లలుగా మనం పిలవడానికి ఆయన అధికారం మనకు అనుగ్రహించాడు. ఇప్పుడు ఎవరు మనం చెప్పండి? ఆయనకు పిల్లలం. వీఆర్ గాడ్స్ చిల్డ్రన్. సో ఎవరు పిల్లలు? దేవుని పిల్లలు. ఇప్పుడు ఎవరైనా కూడా ఈ లోకంలో మరి వాళ్ళ తల్లిదండ్రులు లేక వాళ్ళ నాన్నగారు ఒక ఎమ్మెల్యేనో, ఎంపీనో, మినిస్టరో, ఓకేనా అనుకుందాం. సో పిల్లలు చాలా కదండి, చాలా ఇదిగా ప్రౌడ్గా తిరుగుతూ ఉంటారు. ఓకేనా, చాలా ఏం చెప్పుకుంటారు, మా నాన్న ఇది, నేను ఎంపీ కొడుకుని అని గ్రేట్గా చెప్పుకుంటారు కదండి. సో ఇప్పుడు మరి మనం ఎవరి పిల్లలు? ఎవరి కుమారులు, కుమార్తెలు? దేవుని పిల్లలు. వీఆర్ గాడ్స్ చిల్డ్రన్. అంటే సృష్టికర్త పిల్లలుగా పిలవడానికి దేవుడు మనకు అంత ఆధిక్యత ఇచ్చాడు. నేను ఎలా ఆనర్ చేశాడు నువ్వు దేవుడిని అడగచ్చు. ఎలా ఆనర్ చేశాడు దేవుడు నిన్ను? ఆయనకు కుమారుడుగా, కుమార్తెగా ఉండడానికి దేవుడు మనకు అంత ఆధిక్యత దేవుడు మనకి ఇచ్చాడు. ఒకప్పుడు మనకు ఉండేది అది లేదు. ఎవరు మరి మన దేవుడికి? శత్రువులు. ఎందుకు? పాపం చేత. అయితే దేవుడు మనకు ఆయన కృప ద్వారా మనకు ఆ ఆధిక్యత దేవుడు మనకు ఇచ్చాడు. అలాగే రోమాపత్రిక 8వ అధ్యాయం 30 చదవండి. మరియు ఎవరిని ముందుగా
మంత్రులుగా నిర్ణయించెను, ఆమ్, వారిని పిలిచెను. ఉమ్, ఎవరిని పిలిచెనో ఉమ్, వారిని నీతిమంతులుగా తీర్చెను. ఉమ్, ఎవరిని నీతిమంతులుగా తీర్చెనో ఉమ్. వారిని మహిమపరిచెను. అదండి, దేవుడు నిన్ను నన్ను ఎలా ఘనపరుస్తున్నాడు, హౌ ఇస్ గాడ్ ఆనరింగ్ అస్, ఎలా ఆయన మనల్ని గౌరవిస్తున్నాడంటే ఇదిగోండి ఇలాగా దేవుడు నిన్ను ముందుగానే నిర్ణయించాడు. ఓకేనండి, దేవుడు మనల్ని, గాడ్ హెస్ చోజన్ అస్, ముందుగా దేవుడు మనల్ని నిర్ణయించాడు. వీలైతే మీ దగ్గర పెన్ను ఉన్నట్టుగా అండర్లైన్ చేయండి. నిర్ణయించాడు దేవుడు. నిర్ణయించడం మాత్రం కాదు, దేవుడు వారిని నీతిమంతులుగా పిలిచాడు. సో మనం దేవుడి ప్రణాళికలో ఎన్నుకోబడ్డాము, నిర్ణయించబడ్డాము. రెండవది ఏంటండి, నీతిమంతులుగా చేయబడ్డాము. అంత మాత్రం కాదు, ఇంకా చాలా గొప్ప విషయం ఏంటండి, ఆయన వారిని మహిమపరచెను. గాడ్ హ్యాస్ గ్లోరిఫైడ్ దెమ్. దేవుడు ఏదో మనల్ని గౌరవించడం మాత్రమే కాదు, ఘనపరచడం మాత్రమే కాదు, మహిమపరిచాడు కూడా. అంటే దేవుడు అటువంటి వారిని ఆయనతో కూడా తన మహిమలో ఉండడానికి దేవుడు వారిని పిలిచాడు. ఆయన మహిమలో మనం కూడా జీవించడానికి వారిని ఎన్నుకున్నాడు. అంత గొప్ప ఆధిక్యత, గ్రేట్ ప్రివిలేజ్ దేవుడు మనకిచ్చాడు, నీతి మంతులుగా ఉండడానికి. ఒకప్పుడు మనం పాపులే కదా, అది మన రియల్ ఐడెంటిటీ. అయితే దేవుడు దాన్ని తీసివేసి ఇంకొక కొత్త ఐడి కార్డ్ దేవుడు మనకి ఇచ్చినట్టు, కొత్త బ్యాడ్జ్ మనకి ఇచ్చినట్టు, యు ఆర్ అ హోలీ పర్సన్, లేక సెయింట్. అందుకే పరిశుద్ధులుగా మనం పిలబడ్డాం, లేక నీతిమంతులుగా దేవుడు మరి మనల్ని పిలిచాడు. చూసారా? సో మరి అలా చేయడం ద్వారా దేవుడు మనల్ని ఏం చేశాడండి, ఆనర్ చేశాడు లేదో చెప్పండి. ఎస్, దేవుడు మనల్ని ఆ రీతిగా గౌరవించాడు. ఇంకో విషయాన్ని చెప్తే ముందుకెళ్దాం. కొరింథీ పత్రిక, మొదటి కొరింథీ పత్రిక 3వ అధ్యాయము 9వ వచనమండి. మేము దేవుని జతపని వారమై ఉన్నాము, మీరు దేవుని వ్యవసాయమును దేవుని గృహమై ఉన్నారు. రైట్, చూడండి, ఇది ఇంకా చాలా చెప్పాలంటే చాలా అద్భుతమైన మాట. పౌలు గారు చెప్తూ, మేము దేవుని జత పనివారు, వీఆర్ కొలీగ్స్ విత్ గాడ్. దేవుడు నిన్ను నన్ను ఎంతగా ఆనర్ చేశాడంటే, ఇప్పుడు ఆయన నిన్ను ఒక కొలీగ్గా పిలుస్తూ ఉన్నాడు. ఇప్పుడు మీరు ఒక ఆఫీస్లో పని చేస్తూ ఉంటే, ఎక్కడైనా లేదా ఒక చోట పని చేస్తూ ఉంటే, రైట్, ఈయన మా కొలీగ్ అండి అంటారు కదా. సో నాతో కలిసి పనిచేసే వ్యక్తి, సేమ్ ఈక్వల్ స్టేటస్లో ఉన్న వ్యక్తులు కొలీగ్స్ అంటారు. అంటే వాళ్ళకన్నా ఎక్కువ కాదు, తక్కువ కాదు, ఈక్వల్ స్టేటస్. సో ఇప్పుడు దేవుడు నిన్ను ఏ స్థాయికి తీసుకొచ్చాడు, కొలీగ్ అని పిలుస్తుంటే అర్థం ఏంటి, దేవుని యొక్క సమాన స్థాయికి నిన్ను కూడా దేవుడు పైకి, అంత పైకి దేవుడిని హెచ్చించాడు. ఇప్పుడు చాలా ఆశ్చర్యం కదండి. సో మనం ఎక్కడ, దేవునికి కొలీగ్స్ ఎక్కడ? ఇప్పుడు దేవుడు కనుక మనల్ని పరిచయం చేయాలంటే, దేవుడు ఇదిగోండి మా కొలీగ్ అని తన దూతలు పరిచయం చేస్తాడు. ఈయన మా కొలీగ్ అని దేవుడు పరిచయం చేస్తాడు. సో అంటే దేవుడు మనకు అంతగా ఆనర్ చేశాడు. దేవునితో కలిసి జత పని వారిగా దేవుడు చేశాడు. సో చాలా అద్భుతమైనటువంటి గుర్తింపు దేవుడు మరి మనకు ఇవ్వడం జరిగింది. సో దేవుడు మనల్ని అటువంటి స్థాయికి దేవుడు తీసుకొచ్చాడు. ఆ రీతిగా దేవుడు మరి మనల్ని ఘనపరుస్తున్నాడు, ఆయన కొలీగ్స్గా. ఓకే, ఇంకో మాట చూద్దామా? యోహాను 15, యేసయ్యే స్వయంగా చెప్పిన మాట మన గురించి, అంటే ఎంతగా ఆయన మనల్ని గౌరవించాడు ఇందులో మనకు అనిపిస్తుంది. యోహాను సువార్త 15వ అధ్యాయము 15. దాసుడు తన యజమానుడు చేయు దానిని ఎరుగడు గనుక ఇక మిమ్మల్ని దాసులని పిలువక స్నేహితులని పిలుచుచున్నాను. ఎందుకనగా నేను నా తండ్రి వలన వినిన సంగతులన్నిటినీ మీకు తెలియజేసింది. రైట్, చెప్పండి. దేవుడు యేసయ్యే మనల్ని ఎలాగ గౌరవిస్తున్నాడు ఇక్కడ, ఏమని పిలుచుట ద్వారా మనలను, ఆయన స్నేహితులు. వండర్ఫుల్. నేను ఫస్ట్ టైం ఈ మాట చదువు నేను షాక్ అయ్యాను. ఇదేంటి, దేవుడు నన్ను ఫ్రెండ్ అని పరిచయం చేయడం ఏంటి, అంతే కదా. సో దేవుడు నన్ను ఒక ఫ్రెండ్గా దేవుడు పిలుస్తున్నాడు. సో అంటే దేవుడు మనల్ని ఆ స్థాయికి గౌరవించాడు, ఆ స్థాయికి మనల్ని హెచ్చించాడు. అది చాలా యథార్థమైనది, జెన్యూన్, వెరీ వెరీ జెన్యూన్. చాలా అద్భుతం కదండి. సో దేవుడు మనల్ని ఆ రీతిగా ఘనపరుస్తున్నాడు. ఇప్పుడు చెప్పండి, మనం ఏం చేయాలి మరి? ఆయన మనల్ని ఎంతగా ఘనపరుస్తూ ఉంటే మనం ఏం చేయాలి? మన స్పందన ఎలా ఉండాలి? మనం కూడా ఏం చేయాలి? ఆయన్ని ఘనపరచాలి. ఎస్. సో ఆయన మనల్ని ఎంతగా గౌరవిస్తూ
మనకింత ఘనత, ఇంత ఆధిక్యత, ఇంత అధికారం, ఇంత హోదా, స్టేటస్ మనకి ఇస్తూ ఉంటే మనం ఏం చేయాలి? మనము కూడా ఆయన్ని ఇంకా ఎన్నో రెట్లు మనం ఆయన గణపరచాలి. ఎందుకంటే ఆయన మనల్ని గణపరచాల్సిన అవసరం ఏమీ లేదు. ఎవరిని గణపరచాలి? మనము ఆయన గణపరచాలి. ఎందుకంటే ఆయన దేవుడు కాబట్టి కదండి. సో దేవుడు మనల్ని గణపరిచినా గణపరచకపోయినా పర్వాలేదు, మనం మాత్రం ఎల్లప్పుడూ ఆయన గణపరచాలి. అది దేవుడు చెప్పాడుగా 1 సమూయేలు 2:30. సో కాబట్టి మనం ఆయన్ని గణపరుస్తున్నామా అనేది ఇప్పుడు మన ముందున్న ప్రశ్న. మన అనుదిన జీవితంలో ఇఫ్ యు సే దట్ ఐ ఆనరింగ్ గాడ్, హౌ? ఎలాగున మన జీవితాల్లో దేవుని గణపరుస్తూ ఉన్నాం? మనం ఎలాగైతే దేవుడు మనకు అటువంటి ఆధిక్యతనిచ్చి, అధికారం ఇచ్చి, అవకాశాలు మనకిచ్చి, ఆపర్చునిటీస్ దేవుడు మనకిచ్చి మనల్ని గణపరుస్తూ ఉన్నాడో, మనం కూడా అన్ని విషయాలు కూడా మనం ఆయన్నే గణపరచాలి. అంటే దాని అర్థం ఏంటి? ప్రాక్టికల్గా నువ్వు ఒక పని చేస్తూ ఉన్నావంటే ఆ పని ద్వారా ఆయనకి సంతోషం కలగాలి, అంతే కదండి. ఇప్పుడు నువ్వు పేరెంట్స్ని ఆనర్ చేస్తున్నావు అంటే దాని అర్థం ఏంటి? పేరెంట్స్కి హ్యాపీ చేస్తున్నావు, అంతే కదా. ఒక విషయంలో ఒబీడియంట్గా ఉన్నావు అంటే అర్థం ఆనర్ చేస్తున్నావు, రెస్పెక్ట్ చేస్తున్నావు. రెస్పెక్ట్ చేస్తున్నావు అంటే అర్థం ఏంటి? చివరికి వాళ్ళకి హ్యాపీనెస్సే కదా. టీచర్కైనా, పేరెంట్స్కైనా, పెద్దవాళ్ళకైనా మనం వాళ్ళకి హ్యాపీనెస్ కలిగజేస్తాం, సంతోషం కలిగజేస్తాం. సో ఇప్పుడు నువ్వు దేవుణ్ణి గణపరుస్తున్నావు అంటే అర్థం ఏంటి? దేవునికి సంతోషాన్ని తీసుకుని రావాలి. నువ్వు పని చేస్తే దానితో దేవుడికి దుఃఖం కలగకూడదు. శివుడు ఎందుకు ఈ పని చేశాడా అని దేవుడు అనుకోని మనసులో నొచ్చుకోకూడదు, గాయపడకూడదు. ఆయన మనసు గాయపడకూడదు నీ ద్వారా, నువ్వు చేసే పని ద్వారా, నీ ప్రవర్తన ద్వారా, నీ గుణం ద్వారా, నీ యొక్క మాట తీరు ద్వారా ఆయన నామానికి సంతోషం, మహిమ కలగాలి. అంతేగాని దేవుడు మనం చేసే పనులు చూసి ఆయన బాధపడకూడదు. అందుకే మనం ఆయన ఎక్కడ కూడా హర్ట్ చేయకూడదు, గాయపెట్టకూడదు, బాధ పెట్టకూడదు. ఆయన చెప్పినట్టుగా నడుచుకున్నప్పుడు మాత్రమే మనం ఆయనకి సంతోషాన్ని తీసుకుని రాగలము. ఎప్పుడైతే ఆయన నామానికి మహిమను లేక ఆయనకి సంతోషం తీసుకొస్తామో అప్పుడే మనం ఆయన్ని నిజముగా ఘనపరిచినట్టు అవుతుంది. లేదంటే ఓన్లీ వర్డ్స్లో లార్డ్ ఐ రెస్పెక్ట్ యూ అని ఓన్లీ వర్డ్స్లో చెప్పేసి ఇంకా మన యాక్షన్స్లో, మన క్రియల్లో చూపించకపోతే వేస్ట్. సో నీవు దేవుణ్ణి సంతోషపెట్టే వ్యక్తిగా ఉంటావు అన్న విషయాల్లో ఇఫ్ యూ ట్రూలీ ఆనర్ గాడ్. ఓకే, రైట్. చివరిగా యెషయా 43:4 ఏముంది? చివరిది ప్రభు చెప్పిన మాట, నీవు నా దృష్టికి ప్రియుడవైన. సో మొట్టమొదటిది ప్రియుడవు. ఓకే, యు ఆర్ ప్రెషియస్ ఆర్ వాల్యుబుల్. సెకండ్, యు ఆర్ ఆనర్డ్ ఇన్ మై సైట్ అండ్ యు ఆర్ లవ్డ్. దట్ మీన్స్ దేవుడే చెప్తూ నేను నిన్ను ప్రేమిస్తూ ఉన్నాను అని దేవుడు చెప్తూ ఉన్నాడు. సో దేవుడు మనల్ని ప్రియులుగా, ప్రశస్తమైన వారుగా, విలువైన వారు మాత్రమే ఎంచడం లేదు, కానీ ఆయన మనల్ని గౌరవిస్తూ ఘనపరుస్తూ ఉన్నారు. ఇక చివరిగా ఆయన మనల్ని ఏం చేస్తున్నారండి? ప్రేమిస్తూ ఉన్నారు. రైట్. ఇంకా దట్ ఈస్ అల్టిమేట్. ఏంటి? దేవుడు నన్ను ప్రేమిస్తూ ఉన్నాడు అనేది చాలా చాలా గొప్ప విషయం అండి. ఎందుకంటే దేవుడు మనల్ని ప్రేమించడానికి మనము ఆయన ప్రేమకు ఏమి నోచుకునేంత గొప్ప కార్యం ఏది మనం ఏమి ఎవరు చేయలేదు కదండి. అంటే మనలో అంత మంచితనము, మనలో అంత నీతి, అంత పరిశుద్ధత మనలో ఏమీ లేదు. అంటే ఆయన చూసి మనల్ని ప్రేమించడానికి, లేక మనమేమి ఆయన దృష్టిలో అంత శ్రేష్టమైన వారమేమి కాదు. ఎందుకు? మనకున్నటువంటి పాప స్వభావాన్ని బట్టి, మనకున్నటువంటి లిమిటేషన్స్ని బట్టి, మనకున్నటువంటి వీక్నెసెస్ని బట్టి ఇప్పుడు దేవుడు మనల్ని చూచి అబ్బో ఎంత గొప్పవాడు, లేక ఎంత గొప్ప వ్యక్తి ఈమె అని చెప్పి మనల్ని ప్రేమించడానికి మనము ఆయన ప్రేమకు నోచుకున్నటువంటి కార్యాలే మనం చేయలేదు. చెప్పాలని మనం దేవుడికి చాలా దూరంగా జీవిస్తున్నట్లు వారమే. ఆయన కూడా స్టిల్ గాడ్ లవ్స్ us. ఇంకా దేవుడు మనల్ని ప్రేమిస్తూనే ఉన్నాడు. మనలో బలహీనతలు ఉన్నప్పటికీ, మనము చెప్పాలంటే నమ్మదగిన వారుగా కాకపోయినప్పటికీ కూడా, మనము ఆయన దృష్టిలో ఆయన కోరుకున్నటువంటి భక్తి మనం చేయలేకపోతున్నప్పటికీ కూడా, ఎన్నో విషయాల్లో మనం తప్పిపోతున్నాం కదండి. చాలా విషయాలు మనం తప్పిపోతున్నాం కదా. సో తప్పిపోతున్నప్పటికి కూడా స్టిల్ గాడ్ లవ్స్ us. దేవుడు మరి మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. అది ఇంకా ఆయన ప్రేమ యొక్క దేవుడి గురించి మనం చెప్పాలంటే ఒకే ఒక మాటలో, అందుకే బైబిల్లో ఉంటుంది కదా,
ఆయన ప్రేమయే ఉన్నాడు. గాడ్ ఈజ్ లవ్. ఇఫ్ యూ వాంట్ టు డిస్క్రైబ్ హూ గాడ్ ఈజ్ లవ్. దేవుడు మరి మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. సో ఆయన ఆ ప్రేమలో ఇక నిస్వార్థమైన ప్రేమ. 1 కొరింథీ పత్రిక, ఇప్పుడు టైం తక్కువ ఉంది కానీ మీరు దయచేసి ఇంటికి వెళ్ళిన తర్వాత 1 కొరింథీ పత్రిక 13వ అధ్యాయం అంతా చదవండి. 1 Corinthians chapter 13. అక్కడ మొత్తం అంతా కూడా దైవిక ప్రేమ గురించి అక్కడ మాట్లాడడం జరిగింది. అగాపే అని పిలుస్తారు గ్రీక్లో. సో దైవిక ప్రేమ గురించి, అది ఇక నిస్వార్థమైన ప్రేమ, షరతులు లేని ప్రేమ, యథార్థమైన ప్రేమ, దేవుంది శాశ్వతమైనటువంటి ప్రేమ. ఆయనని ప్రేమిస్తున్నాడంటే ఇంకా ఆయనకి వేరే హిడెన్ అజెండా ఇంక వేరే ఏమి ఉండదు. రైట్? మనుషులు ప్రేమిస్తున్నారంటే దాని వెనక వేరే 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 అర్థాలు, హిడెన్ అజెండా చాలా చాలా ఉంటాయి. స్వార్థంతో, వేరే ఇంకోటి ఆశించి, ఓకేనండి, అది ఇది. అయితే అలా కాదు దేవుని ప్రేమ. ఇట్స్ వండర్ఫుల్. సో కాబట్టి ఇప్పుడు దేవుడు చూడండి మనలను, తన సంఘాన్ని చూడండి. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము ఆయన ప్రేమ ఎలా మనకు వ్యక్తపరిచాడో ఒక మాట చదువుకుందాం. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 27వ వాక్యం చదవండి. పురుషులారా, మీరు మీ భార్యలను ప్రేమించుడి. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడత అయినను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమ గల సంఘము గాను ఆయన తన ఎదుట దానిని నిలవబెట్టుకోవలెను. వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. అదండి, క్రీస్తు సంఘమును ప్రేమించి ఎలాగా, అదేదో మాటల్లోనే కాదు, మళ్ళీ నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను అని ఓన్లీ వర్డ్స్ ద్వారా దేవుడు చెప్పలేదు, కానీ ఆయన చివరిలో ఉంది ఆ మాట, తన్ను దాని కొరకు ఇంకా తన్ను తాను అప్పగించుకొనెను. అంటే హీ గేవ్ హిమ్సెల్ఫ్ కంప్లీట్లీ. ఏదో కొంచెం మాత్రమే కాదు, కంప్లీట్లీ 100% ఆయన తన్ను తాను మన కొరకే అప్పగించుకున్నాడు. రైట్? తన ప్రాణాన్ని మన కొరకే ఆయన అర్పించి ఉన్నాడు. ఎందుకు? బికాస్ ఆఫ్ హిస్ లవ్. ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి మన కొరకే ఇక 100% మనల్ని ఆయన మన కొరకే అర్పించుకున్నాడు. అందుకే ఆయన ప్రేమలో గొప్ప త్యాగం కూడా మరి మనకు కనిపిస్తుంది, గొప్ప సమర్పణ మనకు కనిపిస్తుంది, యథార్థత కనిపిస్తుంది. ఓకేనండి, నిస్వార్థం. ఓకే, స్వార్థం లేదు. రైట్? సో అద్భుతమైనటువంటి ఆ ప్రేమతో ఈరోజు కూడా మనల్ని ఆయన ప్రేమిస్తూనే ఉన్నాడు. ఓకేనండి, ఇంక చివరిగా చెప్పండి, నేను ముగింపులోకి వచ్చేసాను. ఆయన మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడు కదా, మనం ఏం చేయాలండి? మరి మనం ఏం చేద్దాం? ఆయన్ని కూడా మరి మనం ప్రేమించాలి. ఎస్, ఆయన్ని కూడా ఎలా ప్రేమించాలి? ఓన్లీ మాటలు చెప్పి సరిపోతుందా? దేవా నేను ప్రేమిస్తున్నాను, లార్డ్ ఐ లవ్ యూ, ఇంక చాలా లేదు. హౌ? త్రూ అవర్ వర్క్స్. ఎస్, మన క్రియల ద్వారా, మన యొక్క సమర్పణ జీవితము ద్వారా. ఓకే, ఆయన అయితే మన కొరకై పెద్ద త్యాగం చేశాడు. సో ఆ పెద్ద త్యాగం వెలుగులో మనం కూడా ఏం చేయాలండి? చిన్న చిన్న త్యాగాలు మనం యేసయ్య కోసం చేయాలి. బహుశా ఆ చిన్న చిన్న త్యాగాల్లో ఏంటంటే, వర్షం పడుతున్నా కూడా మీరు చర్చకు వచ్చారే, ఓకేనా, బహుశా కొన్నిసార్లు తడుచుకుంటూ కూడా ఓకే వచ్చినప్పుడు అదేంటంటే యేసయ్య కోసం మీరు చేసేటటువంటి ఒక చిన్న త్యాగం. నేను చిన్న త్యాగం ఎందుకన్నా అంటే, యేసయ్య మన కోసం చేసింది సిలువలో పెద్ద త్యాగం. అది మనం చేయగలమని చెప్పండి? మన వల్ల కాదు. సో మనం ఏదో లేదు, చిన్న చిన్న త్యాగాలు మాత్రం మనం చేయగలం యేసయ్య కోసం. యేసయ్య కోసం ఒక చిన్న శ్రమ. యేసయ్య కోసం ఎవరికైనా సువార్త చెప్తున్నారు అనుకోండి, వాళ్ళకు మాట అన్నారు, వాళ్ళకు మన మీద మనం ఇచ్చిన కరపత్రిక చించి మీ ముఖాన్ని కొట్టారనుకోండి, ముఖాన్ని కొట్టి తిట్టారని, బూతులు తిట్టారనుకోండి, మనం చక్కగా ఆ టైంలో ఏమాత్రం కూడా మనం అవుట్ ఆఫ్ కంట్రోల్ వెళ్ళకోకుండా మనం కూడా చక్కగా ఆ బాధని దిగమింగుకుంటూనే, కోపము బాధను దిగమింగుకుంటూనే, మళ్ళీ వాళ్ళని చూసి స్మైల్, వాళ్ళ వైపు చూసి నవ్వుతూనే, అంటే మనం మీద ఉమ్మి ఊసిన వారిని చూసి కూడా స్మైల్ చేస్తూనే వారి వైపు గాడ్ బ్లెస్ యూ అని మనం చెప్పామనుకో, అది యేసయ్య కోసం నువ్వు చేసే ఒక చిన్న త్యాగం. లేదు, మీ ఇంట్లో వాళ్ళు నిన్ను తరిమేసి బయటికి పంపించేశారు యేసుప్రభువు నమ్ముకున్నందుకు, ఆ బాధతో, భయము, బాధ దిగమింగుకుంటూ బయట ఎక్కడికో వెళ్ళి పార్కులో పడుకొని, ఓకేనండి, మరి భక్త్ సింగర్ అలాగే చేశారు. ఇంట్లో తరిమేస్తే బయటికి
ఆయన ఇంక బయటికి వెళ్ళిపోయి ఇక్కడ పార్క్ అంటే ఎవరైనా రావచ్చు కదండి, పబ్లిక్ పార్క్లో పడుకున్నాడు కొద్ది రోజులు. అక్కడ నుంచి బస్ స్టాండ్లో కొద్ది రోజులు పడుకున్నాడు, రైల్వే స్టేషన్లో కొద్ది రోజులు పడుకున్నాడు, ఎవరు ఏదో పెడితే తిన్నాడు. ఎందుకంటే కానీ కోటీశ్వరులు, కానీ ఆస్తి ఒక్క పైసా కూడా ఇవ్వరు. పోరా ఏరా మన మతం ఏంటి, నువ్వు నమ్ముకుంది ఏంటి, మన మతం సిక్కు మతం. భగత్ సింగ్ అంటే సిక్కులు కదా, సిక్ కుటుంబం. నువ్వేంట్రా మన కుటుంబానికి అప్రతిష్ట పాలు చేసావు, అవమానం తీసుకొచ్చావు, మొత్తం మన అంతగా తీసావు, గౌరవం లేకుండా చేసామని చెప్పి వాళ్ళ నాన్నగారు మెడబట్టి బయటకు గెంటేస్తే ఆయన భగత్ సింగ్, మరి ఆయన సాక్ష్యం బాగుంటుంది, మీరు చదవండి తర్వాత. అలాగే గొప్ప సేవకుడు ఆయన. మరి అలాగా యేసుక్రీస్తు కోసం ఆ నింద, ఆ పరిస్థితి ఎదుర్కొన్నాడు. సో అది ఆయన చేసిన త్యాగం. ఇలాంటివి మన జీవితాల్లో కూడా ఎదురవుతూ ఉంటాయి. ఏసే నిజంగా మనం ప్రేమిస్తున్నామంటే ఏదో మాటలోనే దేవాన్ని ప్రేమిస్తున్నానయ్యా, లార్డ్ ఐ లవ్ యూ అనే వర్డ్స్ని చెప్పకుండా మన యొక్క డే టు డే లైఫ్లో మనం ఎదుర్కొనే ప్రతి పరిస్థితుల్లో కూడా ఆ యొక్క క్రియారూపకంగా క్రియల్లో మనం మనకున్న ప్రేమను యేసయ్య పట్ల వ్యక్తపరచాలి. కాబట్టి దేవుడు మనకు అటువంటి కృపను అనుగ్రహించును గాక. ఆమెన్. ప్రార్థన చేద్దాం. అందరూ తలలు వంచండి, కళ్ళు మూసుకోండి. 1 నిమిషం పాటు ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా ఎవరికి వారుగా ప్రార్థన చేసుకుందాం. ఇంతవరకు మనం విన్నటువంటి వాక్యాన్ని ఒకసారి దయచేసి కళ్ళు మూసుకొని 1 నిమిషం పాటు ఆ వాక్యం మీద మనం దృష్టి పెడదాం. ప్రభు దృష్టిలో మనము ప్రేమైన వారు, వీఆర్ ప్రెషియస్ అండ్ వాల్యుబుల్ ఇన్ గాడ్స్ సైట్. దేవుని దృష్టిలో మనము విలువైన వారు, ప్రశస్తమైన వారు. అవునండి, లోకం మనల్ని ఎలా చూస్తున్నా కూడా మనమైతే ఆయన దృష్టిలో విలువైన వారే, ప్రశస్తమైన వారే. లోకం మరి మనల్ని తక్కువగా చూడవచ్చేమో, కానీ అయితే దేవుడు మాత్రం మరి మనల్ని అలాగ చూడడు. దేవుడు మాత్రం మనల్ని ఎంతో విలువైన వారుగా, ప్రశస్తమైన వారుగా చూస్తూ ఉన్నాడు. అంత మాత్రమే కాదు, రెండవ విషయం మీతో పంచుకున్న విషయం, దేవుడు మనల్ని ఘనపరుస్తూ ఉన్నాడు, దేవుడు మనల్ని గౌరవిస్తూ ఉన్నాడు. సో హీ సేస్ యు ఆర్ ఆనర్డ్ ఇన్ మై సైట్. గాడ్ సేస్ దట్ యు ఆర్ ఆనర్డ్ ఇన్ మై సైట్. సో మనం ప్రభు యొక్క దృష్టిలో ఆయన మరి మనల్ని ఘనపరుస్తూ ఉన్నారు. సో అంటే ఒక విధంగా దేవుడు మనల్ని ఘనపరచడానికి మనలో అంత పెద్ద ఏమీ లేదు అయినా కూడా, బట్ స్టిల్ హీ చోస్ టు ఆనర్ హిస్ పీపుల్. అందుకే కదా ఆయన దృష్టిలో మరి దేవుడు చెప్పినట్టుగా మీరు రాజులైన యాజక సమూహముగాను, ఆయనకు స్వకీయమైన సంపాద్యముగాను దేవుడు మరి మనల్ని చేశాడండి. విలువైన వారుగా అంత మాత్రం ఎలా కనపరిచాడు? రాజులైన యాజక సమూహము, అది మనం చూసాం. రాజులైన యాజక సమూహముగా దేవుడు మరి మనల్ని చేశారు. కాబట్టి అంతగా దేవుడు మనల్ని గనపరిస్తే మనం కూడా ఆయన గనపరచాలి. ఆయనకి ప్రియమైన వ్యక్తిగా దేవుడిని ఎంచాలి. ఎలాగా? దేవుడికి ప్రథమ స్థానం ఇచ్చడం ద్వారా చెప్పాం. అవును, అలాగే చివరిగా దేవుడు మరి మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. గాడ్ ఈస్ లవింగ్ us. ఆ దేవుని ప్రేమను ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఇదిగో తన ఇంతవరకు మీ యొక్క వాక్యాన్ని విన్నాం ప్రభువా, మీ దృష్టిలో మేము ప్రేమైన వారుగా, ఘనులుగా, ప్రేమించబడిన వారుగా ఉన్నామని సెలవిచ్చారు. అలాగే మేము కూడా దానికి స్పందనగా మిమ్మల్ని ప్రేమైన వారి వ్యక్తిగా ఎంచి, అనగా మీకు ప్రథమ స్థానం ఇచ్చి మిమ్మల్ని ఘనపరిచి, అలాగే ప్రభువా మరి ఇదిగో మేము మీ చిత్తానుసారంగా ప్రభువా మిమ్మల్ని కూడా ప్రేమించే కృపను మా యొక్క మాట యందు, ప్రేల యందు అన్ని విషయాలు ప్రేమించే వారికి ఉండటకు కృప చూపించండి తండ్రి. మీ సన్నిధిలో దయచేసి మమ్మల్ని కడగండి అయ్యా, మీ పరిశుద్ధ రక్తంలో మమ్మల్ని నీతిమంతులుగా మార్చమని అడుగుతున్నాం ప్రభువా. యేసు క్రీస్తు ప్రభువు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.